ప్రేమ అన్న పదానికి రెండక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నేర్చుకునేది ఏంటి అనుకోనంటే హలో వరల్డ్ లేదా ఏదో ఒక సింపుల్ మెసేజ్ ఒకటి ప్రింట్ చేసి చూపిస్తారనమాట. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది, రైట్? ఇనిషియల్ గా మీరు ఏ ఇందులో ఉన్నా కూడా సింపుల్ గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఎవరు చేసింది అయినా కూడా ఒక హెల్లో వరల్డ్ అంటే ఒక సింపుల్ టెక్స్ట్ మెసేజ్ ని కన్సోల్ లో చూపిస్తాం అనమాట. ఓకే, సో కన్సోల్ ఈజ్ నథింగ్ బట్ ఒక డిస్ప్లే డివైస్ అనుకోండి. ఓకే, ఒక డిస్ప్లే డివైస్ అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు చూసుకుంటే మన యొక్క ఇందులో ఏమంటారు, మన యొక్క విండోస్ లో ఈ యొక్క సిఎండి, ఈ యొక్క కమాండ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో, ఓకే, సో దిస్ వి కాల్ ఇట్ యాజ్ ఎ కన్సోల్ అన్నమాట. అలాగే మీ యొక్క మ్యాక్ లో వచ్చేసి టెర్మినల్, వి కాల్ దిస్ యాజ్ టెర్మినల్ కదా. ఓకే, సో ఇప్పుడు మన గోల్ ఏంటి అనుకోనంటే మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం, ఆ యొక్క ప్రోగ్రామ్ ని ఇక్కడ మనం ఆ యొక్క ప్రోగ్రామ్ అవుట్పుట్ ని ఇక్కడ మనం డిస్ప్లే చేస్తాం అనమాట. సో గోయింగ్ ఫర్దర్ అంటే చాలా వరకు ఏం చేస్తాం అనుకుంటే ఒక ప్రోగ్రామ్ రాస్తాం, ఆ ప్రోగ్రామ్ ని రన్ చేస్తాం, రన్ చేస్తే మనం రాసినటువంటి లాజిక్ అనేది ప్రాపర్ గా ఇక్కడ డిస్ప్లే అవుతుందా లేదని చూస్తాం అనమాట. ఇది మన యొక్క గోల్. సో ఇది వన్స్ వీఆర్ కంఫర్టబుల్ విత్ ద ఎంటైర్ జావా, ఆ తర్వాత స్లోగా మనం యూస్ చేసినటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా బిగ్ బిగ్ అప్లికేషన్స్ లో యూస్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకేనా? సో ఇప్పుడు మన గోల్ ఏంటి అనుకోనంటే లెట్ us ట్రై టు ప్రింట్ ఏ సింపుల్ మెసేజ్ టు ద కన్సోల్ అనమాట. ఓకే, అది మన యొక్క గోల్ పెట్టుకుందాం. ఓకే, సో మన యొక్క గోల్ వచ్చేసి ఐఎమ్ లెర్నింగ్ జావా అని అనుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ గోల్. ఓకే, ఇది మన యొక్క కన్సోల్ లోకి ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పైథాన్ వచ్చాను అనుకుందాం. ఓకే, సో పైథాన్ లోనే ఒక సింపుల్ ఒక ఐఎమ్ లెర్నింగ్ జావా అనేటువంటి ఒక స్టేట్మెంట్ ని ప్రింట్ చేయాలనుకోనంటే సింపుల్ గా మనకు ఒక మెథడ్ ఉంటుంది అనమాట ఇలా. ఓకే, ప్రింట్ అనేటువంటి ఒక మెథడ్ ఉంటుంది. అసలు మెథడ్ అంటే ఏంటి నేను ప్రతిదీ డీటెయిల్ గా చెప్తాను. ఓకే, సో సింపుల్ గా మనం ఏం చేస్తామంటే ఈ విధంగా బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఇందులో డబుల్ కొటేషన్స్ పెట్టేసి ఇలా రాసేస్తాం అనమాట. ఓకే, ఐఎమ్ లెర్నింగ్ జావా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం అనుకోనంటే ఈ యొక్క ఫైల్ కి ఒక డాట్ పీవై అనేటువంటి ఎక్స్టెన్షన్ తో సేవ్ చేస్తాను అనమాట. ఇది పైథాన్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోండి నా యొక్క కీబోర్డ్ లో కంట్రోల్ ఎస్ మీద ప్రెస్ చేశాను. ఓకే, సో కంట్రోల్ ఎస్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ డి డ్రైవ్ లో మనం పైథాన్ లెర్నింగ్ అనేటువంటి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఈ ఫోల్డర్ లో నేనేం చేస్తాను అనుకోండి దీనికి ఒక నేమ్ ఇస్తాను అనమాట. సింపుల్ గా టెస్ట్ అని అనుకుందాం, ఏదో ఒకటి ఎనీథింగ్. లేదంటే ఫస్ట్ అనుకుందాం. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ అని అనుకుందాం. డాట్ పీవై ఇస్తాను అనమాట. ఎందుకోసం అంటే ఇది పైథాన్ ఫైల్ కాబట్టి ఇది మ్యాండేటరీ అనమాట. డాట్ పీవై అని మ్యాండేటరీ అండ్ సేవ్ ఎస్ టైప్ ని కూడా నేను పైథాన్ తో సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఎందుకంటే బికాజ్ ఇట్ ఇస్ పైథాన్ ఫైల్ కాబట్టి ఐ వాంటెడ్ టు సేవ్ దిస్ ఫైల్ విత్ టైప్ పైథాన్ అనమాట. ఓకే, సేవ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశాను అనుకోనంటే ఒక పైథాన్ ప్రోగ్రామ్ ని రాశాను అండ్ నా యొక్క గోల్ ఏంటి అనుకోనంటే కన్సోల్ కి ఈ యొక్క మెసేజ్ ని ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ అనేటువంటి ఒక మెథడ్ ని ఉపయోగించాను. సో ఈ మెథడ్ ఎందుకు ఉపయోగించాలి అంటే ఈ మెథడ్ ఉపయోగిస్తేనే మనం కన్సోల్ కి ఒక డాటాని డిస్ప్లే చేయగలం, ఏది పైథాన్ లో అయితే. ఓకే, సో ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని నేను రన్ చేయాలి అంటే పైథాన్ లో మనం ఎలా చేస్తాము అనుకోనంటే పై అని చెప్పేసి, ఓకే, పైథాన్ అని చెప్పేసి మన యొక్క ఫైల్ ఉంది కదా, ఆ యొక్క ఫైల్ నేమ్ ఇచ్చేస్తాం. ఓకే, ఇలా అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ పై అని ఇస్తాం. అయితే ఇక్కడ ఈ యొక్క నేమ్ ఏదైతే ఇస్తామో మనం ఇచ్చినటువంటి ఈ యొక్క ఫైల్ ఇక్కడ ఈ యొక్క ఫైల్ యొక్క పాత మనం ఇవ్వాలన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నాను అనుకోనంటే సి డ్రైవ్ లో యూజర్స్ లో సురేష్ అనేటువంటి యూజర్ లో నేను ఉన్నాను. ఓకే, కానీ నిజానికి మన యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ పై అనేది ఎక్కడ సేవ్ చేసాము? డి డ్రైవ్ లో సేవ్ చేసాం, అంతే కదా? సో డి డ్రైవ్ లో ఎక్కడది? పైథాన్ లెర్నింగ్. సో పైథాన్ లెర్నింగ్ లో ఇక్కడ సేవ్ చేసాం. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలనుకోనంటే మన యొక్క కమాండ్ ప్రాంప్ట్ లో ఈ లొకేషన్ లోకి వెళ్ళాలన్నమాట. ఓకే, సో నార్మల్ గా సో మనం ఎలాగ ఇప్పుడు సి లో ఉన్నాం కదా, డి డ్రైవ్ లోకి వెళ్ళాలి అంటే ఇలా ప్రెస్ చేస్తాం అనమాట. డి కాలన్ అని పెడితే మనం డి డ్రైవ్ లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, అంటే ఇవి లైనక్స్ లేదా విండోస్ కమాండ్స్ అన్నమాట. Okay, to move between the directories. Right now I am in C drive. If I wanted to go back, if I wanted to move to the D drive directory, I'll use this command anamata. So now I'm in the D drive.
ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటే పైథాన్ లెర్నింగ్ అనేటువంటి డైరెక్టర్ లోకి వెళ్ళాలి అంటే సిడి పైథాన్ లెర్నింగ్ అని ఇస్తాను అనమాట. ఓకే, పైథాన్ లెర్నింగ్. ఓకే. సో నవ్ ఐ మీన్ పైథాన్ లెర్నింగ్ ఫోల్డర్. సో ఇఫ్ ఐ లుక్ ఫోల్డర్. హియర్ ద డైరెక్ట్ ఐ మీన్ ద ఫైల్స్ ఐ కెన్ సీ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఓకే. ప్రోగ్రామ్ డాట్ పై అనేటువంటి ఫైల్ ఉంది. సో కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఓకే. రన్ చేసుకోవచ్చు. సో పైథాన్ ఓకే. ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ పీవై, ఇక్కడ చూడండి నాకు అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. లెర్నింగ్ జావా వచ్చింది. సో ఐఎమ్ లెర్నింగ్ జావా అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటి అనుకోనంటే ఒక పైథాన్ ప్రోగ్రామ్ ని రాసి డిస్ప్లే చేశాం. ఇది చూసారా, ఓకే. ఓకే. ఒక ఒక మెసేజ్ ని కన్సోల్ లోకి ప్రింట్ చేయాలి అంటే చూపించాలి అంటే పైథాన్ లో ఇంత ఈజీ అనమాట. జస్ట్ ప్రింట్ అనేటువంటి ఒక మెథడ్ ని జస్ట్ రాసుకుంటే చాలా ఈజీ ఉంది. చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఇదే గోల్ ని మనం జావాలో చేద్దాం. జావాలో చేయాలి. ఓకే, సో జావాలో చేయాలి ఓకే. అనుకోనంటే చాలా నెంబర్ ఆఫ్ లైన్స్ రాయాలి. సో అన్ని నెంబర్ ఆఫ్ లైన్స్. అవునవును. ఓకే, అది ఎలా రాస్తాం అనుకోండి మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ క్లాస్ అని పెడతాము. ఓకే, సో క్లాస్ అని పెట్టిన తర్వాత దానికి ఒక నేమ్ ఇస్తాము. నేమ్ ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. అందులో ఒకటి రాస్తాం, ఒక మెథడ్ రాస్తాం. అందులోన ఇంకా కొన్ని స్టేట్మెంట్స్ రాస్తాం అనమాట. కొన్ని స్టేట్మెంట్స్ రాస్తే ఫైనల్ గా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, బట్ అసలు ఈ ఓకే. క్లాస్ ఓకే. అంటే ఏంటి, అసలు దీనికి నేమ్ ఎందుకు ఫస్ట్ ఇవ్వాలి, సో ఈ యొక్క మెథడ్స్ అంటే ఏంటి, ఇదన్నీ కూడా అసలు చాలా డిఫికల్ట్ అనమాట టు అండర్స్టాండ్ ఫర్ ఏ బిగినర్. ఓకే, ఓకే. 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 సో ఇప్పుడు మనకి లెట్ ఇట్ బి లైక్ దిస్ ఈస్ పైథాన్ ఫైల్, ఐ కీప్ ఇట్ లైక్ దిస్. ఓకే, ఐఎమ్ లెర్నింగ్ జావా, లెట్ ఇట్ బి లైక్ దిస్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే అసలు జావాలో ఏముంటుంది, అసలు జావా అంటే ఏంటి బేసికల్ గా అనేది నేర్చుకుందాం. ఓకే, ఓకే. ఓకే. సో ఐ జస్ట్ సే జావా ఇంట్రో. ఓకే, ఎడ్యుకేషన్ లెర్నింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో నార్మల్ గా జావా ఇప్పుడు ఇప్పుడు సి లాగే పైథాన్ లాగే ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది మనకు తెలిసిందే. ఓకే, సో ఎందుకోసం ఓకే. అనుకుంటే వి ఓకే. వి వి రైట్ ద ప్రోగ్రామ్స్. ఓకే, ఓకే. ఓకే. అయితే ఇప్పుడు మనం రాసినటువంటి ప్రోగ్రాము కంప్యూటర్ కి అర్థం అవ్వదు, అంతే కదా. ఎందుకోసం అనుకోనంటే దానికి మనం ఏదైతే చెప్తున్నామో దానికి అర్థం కాదు. సో దానికి అర్థం కావాలి అంటే వీ హ్యావ్ టు ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ జీరోస్ అండ్ వన్స్, ఎందుకంటే కంప్యూటర్ కి అర్థమయ్యేవి ఓకే. కేవలం కంప్యూటర్ లాంగ్వేజ్. కంప్యూటర్ కంప్యూటర్ లాంగ్వేజ్. యా, ఇట్ అండర్స్టాండ్స్ 0 and 1. యా. ఓన్లీ 0 and 1 అనమాట. సో వీ కాల్ ఇట్ ఎస్ బైనరీ లాంగ్వేజ్. బైనరీ డిజిట్స్. యా, బైనరీ డిజిట్స్. సో ఇప్పుడు ఈ యొక్క అంటే మనం రాసినటువంటి ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇది మీరు చూసుకున్న ఈ విధంగా రాసింది లేదనుకోనంటే ఇక్కడ నా దగ్గర మీరు చూసుకుంటే చాలా జావా ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఇంతకు ముందు మనం ఇవన్నీ చేసినాం. ఓకే, సో ఇప్పుడు అది తీసుకున్నా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా ఫైనల్ గా మెషిన్ కి వెళ్ళేది మాత్రం జీరోస్ అండ్ వన్సే. సో జీరోస్ అండ్ వన్స్ గా ఎవరు కన్వర్ట్ చేస్తారు అనుకోనంటే కంపైలర్ అనేది ఉంటుంది, ఇంటర్ప్రెటర్ అనేది ఉంటుంది, తర్వాత అసెంబ్లర్ అని ఉంటుంది. ఇలా చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా ప్రోగ్రామ్సే, యాక్చువల్ గా ఇవి కూడా ప్రోగ్రామ్స్. ఓకే. ఓకే. ఓకే, ఓకే. సో ఇవేం చేస్తాయి అనుకోనంటే కొన్ని రకాలైనటువంటి స్టెప్స్ చేసి ఫైనల్ గా మనకి కంప్యూటర్ కి 0 and 1 కింద మార్చి దానికి ఇస్తే అప్పుడు అది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకి జావాలో ఎలా చేస్తాము అనుకోనంటే, ఓకే దానికన్నా ముందు పైథాన్ కి జావాకి ఉన్న డిఫరెన్స్ ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనకి ఏంటనుకోనంటే పైథాన్ అనేది ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, దిస్ ఇస్ అన్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అనుకునేటంటే ఇది ఇంటర్ప్రెటర్ యూస్ చేస్తుంది. ఓకేనా. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు సి చూసుకుందాం అనుకోండి, ఇట్ ఈస్ ఎ కంపైల్డ్ కంపైలర్ ప్లస్ ఇంటర్ప్రెటర్ రెండు యూజ్ చేస్తాం. ఏది జావాలో అయితే జావాలో జావా ఇట్ యూజెస్ కంపైల్ అండ్ ఇంటర్ప్రిటేషన్ బోత్ అనమాట. ఓకే, ఎందుకోసం అనుకోనంటే ఫర్ సమ్ ఏమంటారు దాన్ని, టు టు అచీవ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అనమాట. ఓకే, సో ప్లాట్ఫామ్ ఉంటుంది. సో విల్ టాక్ అబౌట్ ఇట్. సి వచ్చినప్పుడు ఓన్లీ కంపైలేషన్ లాంగ్వేజ్ యూస్ చేస్తుంది, పైథాన్ వచ్చినప్పటికి ఇంటర్ప్రెటెడ్ యూస్ చేస్తుంది, వేరే జావాకి వచ్చినప్పటికి ఇట్ యూజెస్ బోత్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం జావా గురించి చూసుకుంటే సో వీ నీడ్ టు డూ ద కంపైలేషన్ అండ్ అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు డూ ద ఇంటర్ప్రిటేషన్ అనమాట. ఈ రెండు చేయాలి. ఓకే, సో ఈ రెండు చేయాలన్నమాట. ఓకే, సో వీ విల్ టాక్ అబౌట్ ఇట్, అంటే వీటన్నిటి గురించి మళ్ళీ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, బట్ ఫస్ట్ మనం ఏంటి అనుకోవాలంటే ఇప్పుడు వరకు జస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనుకోవాలంటే వీ నీడ్ టు డూ ద కంపైలేషన్ అండ్ వీ నీడ్ టు డూ ద ఇంటర్ప్రిటేషన్ అనమాట. అయితే జావాలో కంపైలేషన్ చేయడానికి మనకు కావాల్సినటువంటి టూల్ వచ్చేసి జావా సి. సో సి హియర్ స్టాండ్స్ ఫర్ కంపైలర్ అనమాట. ఓకే, అలానే ఇంటర్ప్రిటేషన్ కోసం వి వాంట్ అనదర్ టూల్ విచ్ ఈస్ కాల్డ్ జావా అనమాట. సో ఈ రెండు టూల్స్ అయితే డెఫినెట్ గా మనకు కావాలి.
ఓకే ఓకేనా. సో ఈ రెండు టూల్స్ వస్తే మనం ఒక ప్రోగ్రామ్ ని రాసి ఆ ప్రోగ్రామ్ ని ఫస్ట్ కంపైలర్ కి ఇస్తాం అనమాట. సో కంపైలర్ కి ఇస్తే ఓకే కంపైలర్ ఏం చేస్తుంది అనుకోనంటే ఇట్ విల్ గివ్ అస్ డాట్ క్లాస్ ఫైల్ విచ్ వి ఆల్సో కాల్ ఇట్ as బైట్ కోడ్ అనమాట. ఓకే ఓకేనా, దాన్ని మనం బైట్ కోడ్ అని అంటాం అనమాట. ఓకే, ఈ బైట్ కోడ్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే ఇట్స్ లైక్ సూపర్ పవర్ఫుల్ అనమాట. ఓకే ఓకేనా, అది ఎందుకు అనేది మనం మన తర్వాత తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ ఓకే విధంగా ఓకే వచ్చినటువంటి బైట్ కోడ్ ని వీ విల్ గివ్ ఇట్ టు ద ఇంటర్ప్రిటర్ అనమాట. జావా అనేది ఇంటర్ప్రిటర్ అని చెప్పాను కదా, సో విల్ గివ్ ఇట్ టు ద ఓకే ఇంటర్ప్రిటర్ అనమాట. సో అప్పుడు మనకి ఓకే అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద యాక్చువల్ ప్రాసెస్. ఓకే ఓకే సో ఫస్ట్ వి ఓకే విల్ ఓకే రైట్ ద ప్రోగ్రామ్. ఓకే, విల్ రైట్ ద ప్రోగ్రామ్. సో ఈ విధంగా రాసినటువంటి ప్రోగ్రామ్ ని మనం కంపైలర్ కి ఇస్తాం. ఓకే, సో కంపైలర్ ఓకే వచ్చేసి ఓకే మనకి అప్పుడు డాట్ క్లాస్ ఫైల్ ఇస్తుంది. ఆ విధంగా వచ్చినటువంటి డాట్ క్లాస్ ఫైల్ ని జావా విచ్ ఇస్ నథింగ్ బట్ ద ఇంటర్ప్రిటర్ కి ఇస్తాం అనమాట. అప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఓకే ఇంతకు ముందు మనం ఏం చేసాము, ఒక పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేయడానికి చూసారా, ఏం చేసాము, డైరెక్ట్ గా మన దగ్గర ఉన్నటువంటి ఫైల్ నే పైథాన్ అనేటువంటి ఒక ఫైల్ ఇచ్చేసాం అది డైరెక్ట్. డైరెక్ట్ గా అవునవును అవుట్పుట్ వచ్చింది. కానీ జావాలో అలా కాదు, ఫస్ట్ వచ్చేసింది. మనం దాన్ని కంపైల్ చేస్తే ఒక ఒక కోడ్ వస్తుంది అనమాట. ఓకే, ఓకే సో ఈ విధంగా ఒక డాట్ క్లాస్ ఫైల్ ని ఇంకో కొత్త ఫైల్ జనరేట్ అవుతుంది. ఆ ఫైల్ ని మనం జావా అనేటువంటి ఒక ఇంటర్ప్రిటర్ కి ఇస్తాం అనమాట. అంటే ఇక్కడ మనం చూసారా, పైథాన్ అనేటువంటి ఒక కమాండ్ కి ఏ విధంగా ఇచ్చామో అలానే మనం ఇలా రాస్తాం అనమాట. జావా అని రాసి మనకి ఏ విధంగా అయితే డాట్ క్లాస్ ఫైల్ ఒకటి జనరేట్ అవుతుంది కదా, ఆ ఫైల్ ని ఇక్కడ మనం ఓకే స్పెసిఫై చేస్తాం అనమాట. ఓకేనా, ఓకే 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 అయితే ఇప్పుడు ఈ యొక్క జావా సిఈ, ఈ యొక్క జావా ఇవన్నీ మనకి ఎక్కడి నుండి వస్తాయి అనుకోనంటే జేడీకే నుండి వస్తాయి అన్నమాట. జావా డెవలప్మెంట్ కిట్. డెవలప్మెంట్ కిట్. ఓకే, సో దీన్ని ఓకే ఎవరు చేశారు అనుకోనంటే ఆరకిల్ వాళ్ళు అనమాట. సో ఇంతకు ముందు మనకి లాంగ్ బ్యాక్ మనకి సన్ మైక్రో సిస్టమ్స్ అనేటువంటి కంపెనీ ఉండేది. ఓకే, సన్ ఓకే మైక్రో సిస్టమ్స్ అనే ఒక కంపెనీ ఉండేది. వాళ్ళు ఏంటి అనుకోనంటే చాలా రకాలైనటువంటి ఈ కంప్యూటర్ కి సంబంధించినటువంటివన్నీ చేసేవారు అనమాట. ఓకే, కంప్యూటర్ రిలేటెడ్ ఓకే కాంపోనెంట్స్ అండ్ దెన్ ఆపరేటింగ్ సిస్టమ్స్. మీకు బాగా గుర్తుంటే మనకి సోలారిస్ అనేటువంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట. అవునవును రైట్, అవునవును సో వాళ్ళు దీని మీద వర్క్ చేసేవారు. అతని పేరు ఏం పేరు అనుకోనంటే ఆ కరెక్ట్ గుర్తు రావట్లేదు. సో హిస్ నేమ్ ఈస్ సన్ మైక్రో సిస్టమ్స్. సన్ మైక్రో సిస్టమ్స్. సో హీ ఈస్ ద సిఇఓ. ఓకే ఓకే He is the CEO of Sun Microsystems. ఓకే, ఒక్క నిమిషం చూసేద్దాం. ఓకే, స్కాట్ మెక్నీలీ. ఓకే, సో స్కాట్ మెక్నీలీ అన్నమాట. ఓకే, సో అయితే ఓకే ఏంటనుకోనంటే హీ వాజ్ వర్కింగ్ అవుట్ దేర్ అండ్ దెన్ ఒక్కసారి తనకి ఏమనిపించింది అనుకోనంటే, సో హీ వాంటెడ్ టు ఇన్వెంట్ ఎ డివైస్. ఓకే, స్టార్ 7 అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టాడు అనమాట. అంటే ఒక డివైస్ తయారు చేయాలనుకున్నాడు. ఓకే, సో ఒక డివైస్ తయారు చేయాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు కమ్యూనికేట్ దిస్ డివైస్ విత్ ద హోమ్ అంటే ఇంట్లో యూజ్ చేసుకున్నటువంటి డివైజెస్ తో మాట్లాడాలనుకున్నాడు అనమాట. అంటే కమ్యూనికేషన్ అంటే ఎలా అంటే అప్పుడులో మనకి ఎక్కువగా ఈ రేడియోస్ టీవీస్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కదా. సో తినేంటి అనుకోనంటే హీ వాంటెడ్ టు డిజైన్ ఎ డివైస్ విత్ విచ్ హీ వాంటెడ్ టు రిమోట్ కంట్రోల్ దిస్ రేడియో అండ్ టీవీ అనమాట. ఓకే 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 ఓకే, అంటే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి బటన్స్ ప్రెస్ చేయకుండా దూరం నుంచే వైర్లెస్ గా ఒక రిమోట్ కంట్రోల్ డివైస్ ని తయారు చేయాలనుకున్నాడు అనమాట. ఓకే, ఓకే ఓకే సో సో బేసికల్ గా ఇలా అన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఓకే, క్రియేట్ న్యూ డయాగ్రామ్. జావా డాక్యుమెంట్స్. సో so he wanted to create one device. Okay, let's call it a star 7. ఓకే, దానికి అంటే అతను ఆ యొక్క డివైస్ కి ఈ యొక్క నేమ్ పెడదాం అనుకున్నాడు అనమాట, అంతే. ఓకే, సో హీ ఓకే ఓకే he wanted to use this device to control TV and then to control radio
సో లాట్ ఆఫ్ అదర్ డివైజెస్ అన్నమాట. అయితే ఇప్పుడు మనం సో మన దగ్గర ఉన్న టాస్క్ ఏంటి అనుకోనంటే ఒక అప్లికేషన్ చేయాలి. దట్ అప్లికేషన్ హ్యాస్ టు రన్ ఇన్ మల్టిపుల్ డివైజెస్ అన్నమాట. ఓకే. Okay, okay, okay. I understand. సో లెట్స్ సే వి ఆర్ రైటింగ్ సమ్ కోడ్. ఓకే. సో కోడ్ ఇస్ అంటే ఒక Okay, అప్లికేషన్ చేయాలంటే మనం ఏదో ఒక కోడ్ రాయాలి కదా. సో okay, కోడ్ రాయాలి. సో మనం ఒక కోడ్ రాసాం అనుకుందాం. సో ఈ కోడ్ ఏంటి అనుకోనంటే ఈ డివైస్ లో వర్క్ అవ్వాలి, అండ్ అదే విధంగా ఈ డివైస్ లో వర్క్ అవ్వాలి, అండ్ అదే విధంగా ఈ డివైస్ లో వర్క్ అవ్వాలి. ఎందుకోసం అనుకోనంటే మనం వీ వాంటెడ్ టు okay, కమ్యూనికేట్ బిట్వీన్ దీస్ టూ డివైజెస్ అనుకోనంటే మనం రాసినటువంటి అప్లికేషన్ ఇందులో కూడా వర్క్ అవ్వాలి అండ్ ఇందులో కూడా వర్క్ అవ్వాలి కదా. సో దెన్ ఓన్లీ వీ కెన్ బేసికలీ కమ్యూనికేట్ బిట్వీన్ okay, దీస్ okay. టూ డివైజెస్. అయితే అప్పుడు ఏమనుకున్నారు Yeah, yeah. అనుకోనంటే సో అప్పుడు ఏమనుకున్నారు అనుకోనంటే సరే ప్రెజెంట్ ఏ అయితే లాంగ్వేజెస్ ఉన్నాయో ఆ యొక్క లాంగ్వేజెస్ తో ఇంప్లిమెంట్ చేసేద్దాం అని అనుకున్నారు అనమాట ఆ యొక్క అప్లికేషన్. ఓకే. Okay, okay. బట్ అప్పుడు ఉన్నటువంటి లాంగ్వేజెస్ చూసుకుంటే సో అప్పుడులో ఉన్నటువంటి లాంగ్వేజెస్ వచ్చేసి సిఈ, సి ప్లస్ ప్లస్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో వాటన్నిటిలో కొంచెం అడ్వాన్స్డ్ వచ్చేసి సి ప్లస్ ప్లస్ అనమాట. ఓకే. Okay. సో వాటన్నిటిలో కొంచెం అడ్వాన్స్డ్ వచ్చేసి సి ప్లస్ ప్లస్. సరే సి ప్లస్ ప్లస్ యూస్ చేసి ఈ యొక్క అప్లికేషన్ తయారు చేసేద్దాం అనుకున్నారు. బట్ సి ప్లస్ Mm. ప్లస్ లో సి ప్లస్ ప్లస్ యూస్ చేయడం వల్ల ఒక ఇష్యూ వచ్చింది అనమాట వాళ్ళకి. సి అవ్వచ్చు లేదంటే సి ప్లస్ ప్లస్ అవ్వచ్చు. ఒక ఇష్యూ ఏంటి అనుకోనంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ ని ఈ యొక్క సి ప్లస్ ప్లస్ అనేది అచీవ్ చేయడం లేదనమాట. ఓకే. Okay, okay, okay. I understand. ఓకే. అసలు ఈ యొక్క ప్లాట్ఫామ్ Mm. ఇండిపెండెన్స్ అంటే ఏంటి అనుకోనంటే Mm. ప్లాట్ఫామ్ అసలు యాక్చువల్ గా ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ ఓకే. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి అని తెలియాలంటే ఫస్ట్ మనకి బేసికల్ గా ప్లాట్ఫామ్ అంటే ఏంటో తెలియాలి కదా. సో ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే Ah, ఇట్ కెన్ ఎయిదర్ బి హార్డ్వేర్, ఏదో ఒక హార్డ్వేర్ అవ్వచ్చు, లేదనుకోనంటే సాఫ్ట్వేర్ అవ్వచ్చు. ఇట్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. వీ కాల్ ఇట్ ఎస్ ఎ ప్లాట్ఫామ్, అంతే కదా. సో నార్మల్ గా మనం okay, okay. ఏ డివైజ్ ఏ డివైజ్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, దేన్నైనా మనం సింపుల్ గా ప్లాట్ఫామ్ అని అనుకోవచ్చు అనమాట. ఇండిపెండెన్స్, సో ఇండిపెండెన్స్ అంటే ఏంటి అనుకోనంటే ఒక దాంట్లో వర్క్ అయ్యింది ఇంకో దాంట్లో వర్క్ అవ్వడం ఇంకో లేదని. దాంట్లో కూడా వర్క్ అవడం లేదు. అలా. సో ఈ యొక్క సి ప్లస్ ప్లస్ వల్ల ప్రాబ్లం, సి అవ్వచ్చు లేదా సి ప్లస్ ప్లస్ రెండింటిలో ఏదైనా కూడా దానికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అనుకోనంటే మనం ఈ డివైజ్ లో రాసినటువంటి కోడ్ ఏదైతే ఉందో అది ఈ డివైజెస్ కి వచ్చినప్పటికి వర్క్ అవ్వడం లేదనమాట. సో దిస్ ఈజ్ బేసికల్లీ Okay, అంటే okay. ఇందులో రాసినటువంటి కోడ్ డిపెండెంట్ ఆన్ ఈ ఈ డివైజ్ అనమాట. సో దిస్ ఈజ్ అంటే ఇందులో రాసినటువంటి కోడ్ అనేది ఇందులో మరి వర్క్ అవ్వడం లేదనమాట. Okay, okay. సో అంటే ఏంటి అనుకోనంటే ఇందులో మనం ఇందులో ఒక అప్లికేషన్ మనం ఏదైతే రాసామో సిఈసి ప్లస్ ప్లస్ తోటి అది మళ్ళీ ఇందులో వర్క్ అవ్వడం లేదనమాట. సో కాబట్టి బేసికల్ గా వాళ్ళు ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ అయితే చేయలేకపోయారు అనమాట. Mm, mm, ఓకే. mm. సో అప్పుడు అంటే ఏ లాంగ్వేజెస్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. సో సపోర్ట్ చేయకపోతే అప్పుడు ఏం చేశాడు అనుకోనంటే ఈ వీళ్ళ సన్ మైక్రో సిస్టమ్స్ లో ఉన్నటువంటి డెవలపర్స్ అందరినీ పెట్టుకొని ఒక టీం ఫామ్ చేశాడు అనమాట. ఓకే. సో Okay. మన స్కాట్ మెక్నీలీ. సో ఒక టీం ఫామ్ Scott McNeil. స్కాట్ మెక్నీలీ ఒక టీం ఫామ్ చేసి ఆ యొక్క టీం కి గ్రీన్ టీమ్ అని పేరు పెట్టాడు అనమాట. సో గ్రీన్ టీమ్ Okay, అని పేరు పెట్టేసి ఆ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో దానికి గ్రీన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక పేరు పెట్టాడు అనమాట. okay. ఓకేనా. గ్రీన్ ప్రాజెక్ట్ అని ఒక పేరు పెట్టాడు. దట్ ఈజ్ ఆల్ ఫైన్. అది అంత తీర్ అనేది అవసరం లేదు. బట్ అందులో ఆ యొక్క టీంలో జేమ్స్ గాస్లింగ్ అని చెప్పేసి ఒక డెవలపర్ అనమాట. ఇతను ఏం చేశాడు అనుకోనంటే కంప్లీట్ గా ఒక బ్రాండ్ న్యూ లాంగ్వేజ్ జావా అని చెప్పేసి ఒక లాంగ్వేజ్ ని కనిపెట్టాడు అనమాట. సో ఈ లాంగ్వేజ్ Okay. యొక్క ఉపయోగం ఏంటి అనుకోనంటే ఈ లాంగ్వేజ్ ని ఉపయోగించి మనం కంపైల్ చేస్తే వచ్చినటువంటి ఈ యొక్క బయట కోడ్ ఏదైతే ఉందో చూసారా, ఈ యొక్క Yeah, yeah. బైట్ కోడ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ది సిస్టమ్ అనమాట. అంటే ఈ యొక్క స్టార్ 7 డివైస్ లోనా, లేదనుకోనంటే రేడియోలోనా, లేదనుకోనంటే సో ఇదేంటిది టీవీలో కానీ లేకపోతే ఏ డివైస్ లో అయినా టీవీలో. కూడా వర్క్ అయిపోతుంది అనమాట. సో దట్ దట్ మచ్ పవర్ఫుల్ అనమాట ఈ యొక్క బైట్ కోడ్ అనేది. సో ఆ యొక్క ఒక బైట్ కోడ్ Okay, అనేది okay. కెన్ బి రన్ ఎనీ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ అనమాట. అందుకోసమే జావా అనేది Okay. platform independent అనమాట. because the dot class file which is getting generated can be run irrespective of any of the platform. అని Okay, okay. So that's why Java is called platform independent and that's why it is very very powerful అనమాట. అయితే Okay. సో ఇప్పుడు ప్రూవ్ చెయ్యాలి అంటే నార్మల్ గా ఇప్పుడు సి తీసుకోండి. ఓకే. సిఏ తీసుకుంటే మామూలుగా సీని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనుకోనంటే ఏదో ఒక కంపైలర్ యూస్ చేస్తాం అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి మీకు Okay. జావాలో కంపైల్ చేయాలి అంటే జావా సి అనేటువంటి ఒకటి కావాలని చెప్పాను కదా. ఓకే. సో Mm, అలానే mm. మనకి సిలో కూడా ఏంటి అనుకోనంటే జీసీసీ అనేటువంటి ఒక కంపైలర్ యూస్ చేస్తాం అనమాట. సో ఈ కంపైలర్ ని యూస్ చేసిన తర్వాత మనకు ఒక ఫైల్ వస్తుంది అనమాట.
ఓకే, డాట్ అవుట్ అని చెప్పి ఏ డాట్ అవుట్ అని చెప్పి ఒక ఫైల్ వస్తుంది. దీనిని మనం రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఓకే ఓకే ఇప్పుడు నేను ఈ యొక్క ఆపరేషన్ అంటే ఈ యొక్క స్టెప్స్ నేను విండోస్ లో చేశాను అనుకోండి, ఈ విధంగా వచ్చినటువంటి ఫైల్ ని నేను వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్ లో కానీ లైనక్స్ లో కానీ మ్యాక్ లో కానీ లైనక్స్ లో కానీ. నేను ఎగ్జిక్యూట్ అంటే రన్ చేయలేను అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఓకే ఓకే ఎందుకోసం అనుకోనంటే దిస్ ఇస్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. అంటే మళ్ళీ నేను డిపెండెంట్. కేవలం విండోస్ లోనే రన్ చేయగలను, కానీ మ్యాక్ లోనే లైనక్స్ లోనే ఓకే రన్ చేయలేను. అదే చేయలేదు. ఇప్పుడు ఒకవేళ జావా అనుకోండి, ఓకే, నేను జావాసి అనేటువంటి కంపైలర్ ఇస్తే అది నాకు డాట్ క్లాస్ ఫైల్ ఇస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ద బైట్ కోడ్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకే ఇదే అంటే నేను ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఈ కింద ఈ ఆపరేషన్ నేను విండోస్ లో చేశాను, కానీ నేను దీన్ని మ్యాక్ లోన లేదనుకుంటే లైనక్స్ లోన ఎందులోనైనా రన్ చేసుకోగలను అనమాట ఈ యొక్క డాట్ క్లాస్ ఫైల్ ని. ఓకే ఓకే సో దట్ ఈస్ ద ఓకే. బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ లాంగ్వేజెస్ అండ్ ద జావా అనమాట. అని జావా లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు మనం ఇది మీకు మ్యాక్ బుక్ వస్తుంది కదా, సో మ్యాక్ బుక్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే, నా యొక్క సిస్టమ్ అది నాది విండోస్ కదా ప్రెజెంట్, సో నా యొక్క సిస్టమ్ లో యా. ఒక సి ప్రోగ్రామ్ చేద్దాం. ఆ యొక్క సి ప్రోగ్రామ్ ఓకే ఇచ్చినటువంటి అవుట్పుట్ ని మీ యొక్క మ్యాక్ బుక్ పంపిద్దాం, అండ్ దెన్ విల్ సీ వెదర్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆర్ నాట్. ఆ తర్వాత ఏం ఓకే చేద్దాం ఓకే అంటే, నా యొక్క విండోస్ లో ఒక జావా ప్రోగ్రామ్ చేసి దాన్ని కంపైల్ చేస్తే వచ్చినటువంటి బైట్ కోడ్ మీకు పంపిస్తాను, అది కూడా రన్ చేద్దాం. ఓకే వెదర్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆర్ ఓకే. నాట్ తెలిసిపోతుంది నాట్ అనమాట. యా వీ కెన్ చెక్. యా యా. ఓకే, విల్ గెట్ టు నో. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు సి గానీ జావా గానీ ఏదైనా కూడా ఒక ప్రోగ్రామ్ రాయాలంటే దేర్ విల్ వి నీడ్ టు ఫాలో సమ్ సింటాక్సెస్ అన్నమాట. ఓకే ఓకే, సమ్ సింటాక్సెస్ అనే ఫాలో అవ్వాలి. ఓకే, అయితే జావాకి వచ్చినప్పటికి ఎస్పెషల్ గా ఏంటి అనుకోనంటే, వాట్ ఎవర్ దేర్ ఇన్ జావా వి కాల్ ఇట్ యాజ్ ఆబ్జెక్ట్ అన్నమాట. సో జావాని బేసికల్ గా మనం ఏమంటాం అంటే, జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం అనమాట. అంటే జావాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి అంటే 99% విల్ బి ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే, సో ఓకే ఆబ్జెక్ట్ అంటే ఓకే మన నార్మల్ గా నేను ఆబ్జెక్ట్స్ అని చెప్పాను, బట్ దట్ ఈస్ ఓకే. డెఫినెట్ గా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఏంటి ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి. ఓకే, బట్ జస్ట్ ఓకే ఓకే గుర్తుంచుకోండి, 99% ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక 1% ఏంటి అనుకోనంటే వేరే ఉంటాయి అన్నమాట. సో వీ కాల్ ఇట్ యాజ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నమాట. ఓకే ఓకే, అంటే డేటా టైప్స్ ఉంటాయి, దే ఆర్ నాట్ ఆబ్జెక్ట్స్. అవి కాకుండా మిగతావన్నీ కూడా వి కాల్ దెమ్ యాజ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో అందుకోసమే నార్మల్ ఓకే జావా అనేది ఈజ్ నాట్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అన్నమాట. అంటే ప్యూర్ కాదు, ఎందుకోసం ఓకే అనుకోవాలంటే 1% వరకు మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి కాబట్టి. ఓకే. ఓకేనా, సో ఇప్పుడు నార్మల్ గా ఈ క్లాస్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి మళ్ళీ ముందు చెప్తారండి? ఆ సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో మనకి చాలా ఉంటాయి, అంటే 8 డేటా టైప్స్ ఉంటాయి అనమాట. అంటే ఇంటు, ఫ్లోట్, డబల్. ఆహా, ఇవన్నీ ముందు 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 చెప్తారా? అది అర్థమవుతుంది. ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఇప్పుడు అంటే ఏంటి ఓకే అనుకోనంటే ఓకే ఓకే. జస్ట్ బేసిక్స్, అంటే ఇవి జస్ట్ ఉంటాయి, ఇంట్రడక్షన్. జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. ఇవన్నీ గురించి మనం చాలా డీటెయిల్ ఓకే గా ఓకే డిస్కస్ ఓకే. చేద్దాం. ఓకే, ఓకే సో ఓకే క్యారు డబుల్ ఆల్రెడీ చేసాం కదా, ఇంటూ ఫ్లోట్ క్యారు డబుల్, తర్వాత బైట్ షార్ట్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, యూర్ ఏబుల్ టు లిజన్ రైట్. ఓకే. యా యా యా. ఓకే, సో నార్మల్ గా ఇప్పుడు జావాలో నేను ఆబ్జెక్ట్ అని చెప్పాను కదా. యా. ఓకే, ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ రెండు ఉంటాయి అన్నమాట. ఓకే, జావా ఓకే ఎస్పెషల్ గా జావా గురించి మాట్లాడుకున్నట్టు రెండు ఉంటాయి, ఒకటి ఆబ్జెక్ట్ ఒకటి క్లాస్ అన్నమాట. ఓకే, సో ఓకే ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనుకోనంటే ఏదైనా అవ్వచ్చు, ఎనీథింగ్. ఓకే, విచ్ హ్యాస్ స్టేట్ అండ్ బిహేవియర్ అన్నమాట. ఓకే, ఓకే సో అంటే ఏంటి అనుకోనంటే ఏదైనా అవ్వచ్చు, దానికి స్టేట్ అండ్ బిహేవియర్ ఉండాలి. స్టేట్ అంటే ఏంటి అనుకోనంటే ప్రాపర్టీస్. ఓకే, బిహేవియర్ అంటే ఏంటి అనుకోనంటే అది చేసేటువంటి పనులు అనమాట. ఓకే, ఓకే. ఫంక్షనాలిటీస్. ఫంక్షన్. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అది అర్థమైపోతుంది. ఓకే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెజెంట్ ల్యాప్టాప్ యూస్ చేస్తున్నాను కదా, ఈ యొక్క ల్యాప్టాప్ ని నేను ఒక ఆబ్జెక్ట్ అంటాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను కదా ల్యాప్టాప్, దీనిని నేను ఒక ఆబ్జెక్ట్ అని అంటాను. ఎందుకోసమో కెన్ యూ గెస్? సో నేను నా యొక్క ల్యాప్టాప్ ని ఒక ఆబ్జెక్ట్ అని అన్నాను, ఎందుకోసం అంటే బికాజ్ మై ల్యాప్టాప్ ఈజ్ హ్యావింగ్ స్టేట్ అండ్ బిహేవియర్ అనమాట. సో బిహేవియర్. యా, ఓకే. స్టేట్ అంటే ఏంటి, నేను ప్రాపర్టీస్ అన్నాను కదా. సో ప్రాపర్టీస్ అయ్యా. వచ్చినప్పటికి బేసికల్ గా ఏంటంటారు, ఇక దాని లెంత్ బ్రెత్. ఎగ్జాక్ట్లీ బ్రెడ్త్, కంపెనీ లెంత్, లెంత్. ఈ దెర్ విల్ బి సమ్ కంపెనీ టు దిస్ ల్యాప్టాప్, కొంత వెయిట్ యా అనేది యా. ఉంటుంది. అండ్ వెయిట్.
అవన్నీ Yeah. ఉంటాయి అనమాట. అండ్ బిహేవియర్కి వచ్చినప్పటికి వాట్ వీ కెన్ డూ విత్ ల్యాప్టాప్ అన్నట్టు, రైట్? Laptop. Yeah. సో వీ కెన్ టైప్ ఆర్ ప్రాబబ్లీ వీ కెన్ బ్రౌజ్, లేదనుకోనంటే Maybe listen music. Also. listen music, many things. So basically what we can do with laptop అన్నమాట, Yeah. right? Yeah. So that comes under behavior. ఇది యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఓకే. బట్ ప్రాక్టికల్ గా మనం ఒక క్లాస్ రాసి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇవన్నీ చాలా చేస్తాం, అప్పుడు మేబీ కొంచెం Okay. Okay. మారుతుంది. బట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ అంటే దట్ విల్ హ్యావ్ స్టేట్ అండ్ బిహేవియర్ అనమాట, Behavior. Yeah. ఓకే. బట్ ఎందుకు అసలు యాక్చువల్ గా అసలు దీని గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అనేది మీకు తర్వాత అర్థమవుతుంది, ఓకే. సో Okay. అయితే Okay. ఇటువంటి ఆబ్జెక్ట్స్ ని మనం జావాలో చాలా క్రియేట్ చేస్తాం అనమాట, ఓకే. అయితే ఇటువంటి ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చెయ్యాలి అంటే బేసికల్ గా మనం క్లాస్ అంటే ఏంటి అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలన్నమాట, ఓకే. సో Okay. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ బ్లూ ప్రింట్ అనమాట, ఓకే. ఇట్ ఈస్ ఏ బ్లూ Okay. ప్రింట్ టు క్రియేట్ ది ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి ఆబ్జెక్ట్స్ Okay. ని మన యొక్క జావా అనేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో తయారు చేయడానికి కోసం వి యూజ్ ఎ క్లాస్ అనమాట, Class. This class. Okay. ఓకేనా. సో క్లాస్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ఎ బ్లూ ప్రింట్ అంటున్నాం అనమాట. ఇక్కడ చూసారా, వి కాల్ ఇట్ ఈస్ ఎ బ్లూ Okay. ప్రింట్. సో బ్లూ ప్రింట్ అంటే Yeah. ఏంటి అనుకోనంటే, ఇప్పుడు చూడండి హౌస్ ఉందనుకుంటా, ఓకే. సో నేను Okay. హౌస్ ని కూడా ఒక ఆబ్జెక్ట్ అంటాను. ఎందుకోసం? Yeah. హౌస్ లో కూడా మనకు ఒక స్టేట్ ఉంటుంది, బిహేవియర్ ఉంటుంది, అంతే కదా. సో వీళ్ళు Yeah. బిహేవియర్ కూడా ఉంటుంది. స్టేట్ కి వచ్చినప్పటికి ఏంటి అనుకోనంటే హౌస్ కు ఉన్నటువంటి విడ్త్, హౌస్ కు ఉన్నటువంటి లెంత్, పెయింట్ కలర్, హౌస్ కి ఎంత కొంత పెయింట్ కలర్ ఉంది, ఏదో ఒక పెయింట్ కలర్ ఉంటుంది కదా. Yeah. Yeah. అలానే Mm. హైట్, లేదనుకోనంటే ఇంకా చాలా, రైట్. సో దిస్ విల్ కమ్స్ అండర్ Yeah. స్టేట్. అండ్ అదే విధంగా బిహేవియర్ కూడా ఉంటుంది హౌస్ కి, రైట్. హౌస్ కి సంబంధించి వీ కెన్ వాష్ అవర్ హౌస్, వీ కెన్ లాక్, వీ కెన్ డూ మెనీ థింగ్స్ విత్ హౌస్, రైట్. Yeah. అయితే ఇప్పుడు చూడండి, నేను ఒక అంటే ఒక హౌస్ ని చూసాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా మా ఫ్రెండ్ ఒక ఇంట్లో దిగారు అనుకుందాం, ఓకే. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకుందాం, ఓకే. సో నేను వాళ్ళ ఇంటికి Yeah. వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత ఐ సెడ్ హౌస్ ఇస్ అన్ ఆబ్జెక్ట్, రైట్. ఇప్పుడు Yeah. ఈ యొక్క హౌస్ నాకు బాగా నచ్చింది అనుకుందాం. సో అప్పుడు మా ఫ్రెండ్ కి Okay. నార్మల్ గా ఏం అడుగుతాను? సో ఐ విల్ ఆస్క్ హిమ్ ద ప్లాన్, అంతే కదా. అంటే ఈ యొక్క Yeah. హౌస్ ని ఏ విధంగా డిజైన్ చేశారు అనేది నేను వాళ్ళకి ఒక ప్లాన్ అడుగుతాను కదా. సో ఈ Yeah. యొక్క ప్లాన్ లో ఎంత ఉంటుంది, ఈ ప్లాన్ చూడగానే నాకు అర్థమైపోతుంది ఆ యొక్క హౌస్ ని నేను ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయగలను అని చెప్పేసి. అంటే అంటే ఎక్కడ ఏ రూమ్స్ పెట్టారు అన్ని కూడా ఈ యొక్క ప్లాన్ లో నాకు వచ్చేస్తాయి, అంతే కదా. Yeah. సో వీ Yeah. కెన్ సింప్లీ కాల్ ఇట్ యాజ్ బ్లూ ప్రింట్, అంతే కదా. సో ఈ యొక్క బ్లూ ప్రింట్ Yeah. Yeah. ఉపయోగించి ఐఎమ్ బేసికలీ క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్. Yeah. సో ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే ఒక బ్లూ ప్రింట్ మనకు కావాలి, Yeah. విచ్ ఇస్ నథింగ్ బట్ ఎ క్లాస్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే నేను క్లాస్ ఏమన్నాను, ఇట్ ఈస్ ఏ బ్లూ ప్రింట్ Blueprint to create the object. టు క్రియేట్ ద ఆబ్జెక్ట్స్ అనమాట. సో కాబట్టి మనం ఏం చేస్తాం అనుకున్నట్టు, జావాలో ఏవైనా ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం అనుకోనంటే ఒక క్లాస్ ని రాస్తాం, Class create. Yeah. ఒక క్లాస్ ని క్రియేట్ Okay. చేయాలి. సో ఆ క్లాస్ లో Okay. మనం ఏం చేస్తాం అనుకోనంటే ఆ యొక్క ఆబ్జెక్ట్ కి సంబంధించినటువంటి స్టేట్, ఆ యొక్క ఆబ్జెక్ట్ కి సంబంధించినటువంటి బిహేవియర్ ని మెన్షన్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూసారా, ఒక హౌస్ కి సంబంధించినటువంటి ప్లాన్ లో ఏ విధంగా అయితే ఈ ప్లేస్ లో ఈ రూమ్ రావాలి, ఈ ప్లేస్ లో ఆ రూమ్ రావాలి అని ఏ విధంగా అయితే ఒక బ్లూ ప్రింట్ Yeah. పెట్టేసుకుంటామో, అలానే మనం రాసినటువంటి క్లాస్ లో కూడా ఒక స్టేట్, బిహేవియర్ మెన్షన్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క బ్లూ ప్రింట్ ఉందనుకోండి, మనం నెంబర్ Yeah. ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అంతే కదా. అంటే ఒక్క ప్లాన్ ఉపయోగించి Mm. మనం ఎన్ని హౌస్లైనా తయారు చేసుకోవచ్చు, ఎన్ని హౌస్లైనా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. And అవును. అలానే మనకి ఇక్కడ జావాలో కూడా ఏంటి అనుకోనంటే ఒక్క క్లాస్ మనం క్రియేట్ చేసుకుంటే వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే. ఓకే. ఎందుకోసం మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ చేస్తున్నాం అనేది మనకు తర్వాత అర్థమవుతుంది. బట్ జస్ట్ రిమెంబర్ దట్ ఇఫ్ యూ హ్యావ్ వన్ క్లాస్ యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఓకేనా. సో ఇప్పుడు Yeah. మనకు తెలిసింది ఏంటి అనుకోనంటే క్లాస్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ ఏ బ్లూ ప్రింట్ టు క్రియేట్ ది ఆబ్జెక్ట్స్, ఓకే. ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది విచ్ ఈస్ నథింగ్ బట్ ద వన్ విచ్ విల్ హ్యావ్ స్టేట్ అండ్ బిహేవియర్, ఓకే. Behavior. యా. సో అండ్
ఓకే, అంటే బేసికల్ గా జావాలో ఇది తప్ప ఇంకేమి ఉండవు అనమాట. అంటే నార్మల్ గా డాటా టైప్స్ అనేవి ఉంటాయి, అది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కొన్ని డాటా టైప్స్ అని ఉంటాయి. సో ఈ మూడే ఉంటాయి అనమాట. సో టోటల్ గా ఎంటైర్ జావా విల్ రివాల్వ్స్ అరౌండ్ దీస్ త్రీ థింగ్స్ అన్నమాట. సో ఇవి కాకుండా మనకి ఓకే చాలా అదర్ కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట, లైక్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి, ఏఎన్ఎం అని చెప్పేసి, ఇంకా చాలా ఉంటాయి. బట్ ఇవి నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మీకు అర్థమైపోతాయి అనమాట. ఓకే ఓకేనా? ఓకే ఓకే, ఇప్పుడు ఓకే మనం ఏం చేద్దాం అనుకోనంటే విల్ ట్రై టు యునో ప్రింట్ ది సేమ్ అవుట్పుట్ యూజింగ్ జావా. ఓకే, ఇంతకు ముందు మనం పైథాన్ యూజ్ ఓకే చేసాం కదా, విల్ ట్రై టు యూస్ జావా నౌ. ఓకే, సో ఫర్ దాట్ వాట్ ఐల్ డూ, ఐ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ ఫైల్. బేసికల్గా అందులో ఏ విధంగా అయితే ఒక కొత్త ఫైల్ ఏ విధంగా అయితే క్రియేట్ చేసాము అండ్ వి యూజ్ అన్ ఎక్స్టెన్షన్ డాట్ పీవై, సో ఇక్కడ కూడా ఏంటంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ ఫైల్. దట్స్ బేసిక్. అంటే ఎందులోనైనా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసినా కూడా ఒక 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 ఫైల్ అయితే డెఫినెట్ గా క్రియేట్ చేయాలి మనం, రైట్? ఓకే, సో మీకు చెప్పాను ఏంటి, జావాలో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ అండ్ ఫర్ దట్ వీ నీడ్ ఏ క్లాస్ అని చెప్పాను కదా. యా ఓకే, సో ఇక్కడ ఏంటి అనుకోనంటే ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు క్రియేట్ ఏ క్లాస్. సో ఒక క్లాస్ ని క్లాస్ క్రియేట్ చేయాలి అంటే, సో ద సింటాక్స్ దట్ యూ హ్యావ్ టు యూస్ ఇస్ దట్ యూ హ్యావ్ టు పుట్ క్లాస్. సో క్లాస్ అని ఇలా మెన్షన్ చేసి ఒక స్పేస్ ఇచ్చేసి మనం ఏదైతే క్లాస్ రాయాలనుకుంటున్నామో, ఓకే, దానికి ఒక నేమ్ ఇస్తాం అనమాట. ఓకే ఓకే, సింపుల్ గా ఇలా ఇస్తాను, ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు, విల్ గెట్ బ్యాక్ టు దట్. సింపుల్ గా ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఇస్తాను అనమాట. ఓకే సో ఫస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పిన తర్వాత ఈ విధంగా క్లాస్ అండ్ దెన్ ద క్లాస్ నేమ్ రాసిన తర్వాత బ్రాకెట్ ఓపెన్ ఫాలోడ్ బై బ్రాకెట్ క్లోజ్ అనమాట. అంటే కరెస్పాండింగ్ దీనికి ఓపెన్ చేశాం కాబట్టి విల్ క్లోజ్ ఇట్ అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు నేను జస్ట్ ప్రోగ్రామ్ ని సేవ్ చేస్తాను. కంట్రోల్ S మీద క్లిక్ చేస్తున్నాను. కంట్రోల్ S మీద క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తాను అనుకోనంటే, నేను నా యొక్క క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చానో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇచ్చాను కదా, సేమ్ నేమ్ తో సేవ్ చేస్తాను. సేమ్ నేమ్ తో సేవ్ చెయ్యాలి అని రూల్ లేదు, బట్ ప్రెజెంట్ అయితే అలా చేస్తాను. ఓకేనా? ఓకే ప్రోగ్రామ్ డాట్ ఇక్కడ మనం జావా అని పెడతాం అనమాట. అక్కడ పైథాన్ ఓకే అక్కడ పైథాన్ పీవై పెడితే ఇక్కడ డాట్ జావా. డాట్ జావా అండ్ సేవ్ ఎస్ టైప్ కూడా నేను జావాకి చేంజ్ చేస్తాను అనమాట. ఓకే, జావా సో ఓకే ఓకే సేవ్. ఓకే, ప్రోగ్రామ్ ఇప్పుడు సేవ్ అయ్యింది. చూసారా, సేవ్ అవ్వగానే ఇక్కడ చూస్తే కొంచెం చేంజ్ అయ్యింది. ఎందుకోసం అనుకోనంటే నేను యూజ్ చేస్తున్నటువంటి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేటువంటి ఎడిటర్ ఇట్ ఈస్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ దిస్ ఈజ్ ఏ జావా ఫైల్ అనమాట. అందుకోసం ఈ యొక్క క్లాస్ ని ఒక కలర్ లో అండ్ మనం ఇచ్చినటువంటి క్లాస్ నేమ్ ని వేరే కలర్ లో చేంజ్ చేసింది అనమాట. ఓకేనా? ఓకే 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 ఇప్పుడు ఒక్కసారి మనం ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ చూడండి, నా యొక్క ప్రోగ్రామ్ ఉంది చూసారు, జావా సోర్స్ ఫైల్. జావా సోర్స్. జావా సోర్స్ ఫైల్. ఓకే, అంటే ఇప్పుడు నేను ఒక క్లాస్ ని అయితే క్రియేట్ చేశాను. అయితే ఇంతకు ముందు మనకి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం ఇక్కడ మీరు చూసుకుంటే నార్మల్ గా ఏం జరుగుతుంది, ఫస్ట్ మనం ఒక ప్రోగ్రామ్ ని రాస్తాం. ఎక్కడిది ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ ని రాస్తాం, అంతే కదా? సో ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్. చేస్తాము, దాన్ని జావా సి అనేటువంటి ఒక కంపైలర్ ఇస్తాం కదా. ఓకే జావా సి అనేటువంటి ఒక కంపైలర్ ఇస్తే దట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ ద బైట్ కోడ్. ఓకే, బైట్ కోడ్. ఆ విధంగా జనరేట్ అయినటువంటి బైట్ కోడ్ ని మనం ఇంటర్ప్రెటర్ విచ్ ఇస్ నథింగ్ బట్ జావా అనేటువంటి ఈ కమాండ్ కి ఇస్తాం అనమాట. అప్పుడు మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ 2 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం రాసినటువంటి జావా ప్రోగ్రామ్ ని కంపైలర్ కి ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఒక క్లాస్ అయితే రాసాం కదా, ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, డాట్ జావా ఫైల్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఫైల్ ని మనం కంపైలర్ కి ఇద్దాం. సో ఇచ్చిన తర్వాత అదేమైనా చేస్తుందో లేదో ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో అయితే ఇప్పుడు మన యొక్క సిస్టమ్ లో ఈ యొక్క జావా సిఈ లేదనుకోండి ఇంటర్ప్రిటర్ జావా అనేది ఉన్నాయో లేదో తెలుసుకోవాలనుకోండి, సింపుల్ గా జావా సి అని పెట్టేసి ఇక్కడ మనం జావా సి అని పెట్టేసి సింపుల్ గా ఎంటర్ మీద కొట్టామనుకోండి. ఓకే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ లైక్ దిస్ అనమాట. సో వాట్ ఇట్ మీన్స్ ఇస్ దట్ యూ హ్యావ్ జావా ఇన్స్టాల్డ్ అనమాట. ఓకే, అలా కాకుండా జావా స్పేస్ వెర్షన్ అని ఇచ్చినా కూడా ఇక్కడ మీరు చూసుకుంటే ఇట్ విల్ గివ్ అస్, అంటే మనం ప్రెజెంట్ యూస్ చేస్తున్నటువంటి జావా వెర్షన్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీ సిస్టమ్ లో మీ ల్యాప్టాప్ లో ఒకవేళ మీరు జావా వెర్షన్ కొట్టారనుకోండి, ఒకవేళ ఇలా రావట్లేదు అనుకోండి, దట్ మీన్స్ దట్ యూ డోంట్ హ్యావ్ జావా ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ సిస్టమ్ అనమాట. ఓకే 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 సో నార్మల్ గా మనం ఏం చేస్తాం అనుకోండి, వీ హ్యావ్ టు ఇన్స్టాల్. సో వీ హ్యావ్ టు ఇన్స్టాల్ జావా డౌన్లోడ్. ఓకే, మనకి ఇక్కడ ఈ ఒరాకిల్ వెబ్సైట్ ఉంది కదా, సో ఒరాకిల్ వెబ్సైట్ అంటే ఇప్పుడు చూడండి ఇవి ద లేటెస్ట్ వెర్షన్స్ అనమాట, జావా 18 and 17. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే దిస్ ఇస్ ఫర్ ద లైనక్స్ అండ్ దిస్ ఇస్ ఫర్ ద మ్యాక్ ఓఎస్. సో మీరు మ్యాక్ ఓఎస్ మీకు వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారు అనుకోండి, ఈ డిస్క్ ఇమేజ్ ఇన్స్టాలర్ ఉంది కదా,
సో దీని మీద Yeah. ప్రెస్ చేసి డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు జావా అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. Okay, ఓకే, okay. ఆటోమేటిక్ గా జావా ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ దెన్ యు ఆర్ ఏబుల్ టు యూస్ దిస్ జావా సి అండ్ దెన్ జావా అనమాట. అంటే జావా సి అనేటువంటి Okay. కంపైలర్ ని అండ్ జావా అనేటువంటి ఇంటర్ప్రిటర్ రెండింటిని ఉపయోగించుకోవచ్చు. సో దట్ వి విల్ సీ హౌ టు డూ వన్స్ యూ గెట్ యువర్ మ్యాక్ బుక్. ఓకే, Okay, okay. సో దట్ ఈస్ Okay. వన్ థింగ్. నౌ నేను ఆల్రెడీ జావా ఇన్స్టాల్ చేస్తున్నాను నా యొక్క సిస్టమ్ లో. ఐ యూజ్ దిస్ విండోస్ ఎంఎస్ఐ ఇన్స్టాలర్. ఓకే, Okay. ఇది యూస్ చేసి నేను ఆల్రెడీ జావా ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఐ హ్యావ్ ఇట్. సో అది ఎక్కడంటే వన్స్ మనం ఇన్స్టాల్ Okay. చేసిన తర్వాత సో ప్రోగ్రామ్ ఫైల్స్ లో జావా అనేటువంటి ఫోల్డర్ లో ఈ విధంగా మనకి ఒక ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అనమాట, జేడీకే అని చెప్పేసి. ఓకే, సో Okay. ఇందులో మనకి ఏంటి అనుకోనంటే బిన్ అనేటువంటి ఫోల్డర్ లో చూస్తే ఇవన్నీ ఆటోమేటిక్ నాకు వస్తాయి. ఇక్కడ చూసారా జావా సి అనేది వచ్చింది, జావా అని వచ్చింది. ఓకే, సో ఇవి Yeah. వచ్చాయి కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు యూజ్ దెమ్ అనమాట. ఇక్కడ మనకి జావా అనేది నేను ఉపయోగిస్తున్నాను అంటే బికాజ్ ఐ హ్యావ్ దెమ్ ఇన్స్టాల్డ్ ఇన్ మై సిస్టమ్ అనమాట. ఓకే, ఇక్కడ Yeah. Yeah. జావా సి అనేది ఉంది, ఇక్కడ నాకు జావా ఉంది. సో ఇవి ఉన్నాయి కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు యూజ్ దెమ్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ Yeah. ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే మనం ఏదైతే ఒక ఫైల్ ని రాసామో we will try to compile it. Okay, two steps kada. First thing Compile it. Yeah. second thing is use compile చేస్తే ఇంకా బైట్ కోడ్ ని మనం ఇంటర్ప్రెట్ చేయడం. బయట కూడా ఇంటర్ప్రిటర్కి ఇవ్వాలి. Yeah. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటే జావా సి అని యూస్ చేసి నా యొక్క ఫైల్ నేమ్ ఇస్తాను. నా ఫైల్ నేమ్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ జావా. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ జావా. ఇప్పుడు నేను ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టే ముందు జస్ట్ ఒకసారి ఇక్కడ మీరు చూడండి, ఈ నా డి డ్రైవ్ లో పైథాన్ లెర్నింగ్ అని పెట్టాను కదా, ఇక్కడ నేను చూడండి ఓన్లీ ఫస్ట్ ప్రోగ్రామ్ ఒక్కటే ఉంది అండ్ దట్ ఈస్ ఏ సోర్స్ ఫైల్, దట్ ఈస్ ఏ జావా Yeah. ఫైల్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఐ ప్రెస్ ఎంటర్ హియర్. ఓకే, చూడండి వెన్ ఐ ప్రెస్ ఎంటర్ నాకు ఒక కొత్త ఫైల్ క్రియేట్ అయింది. ఇక్కడ కొత్త ఫైల్ క్రియేట్ అయింది. దిస్ టైప్ ఇస్ క్లాస్ ఫైల్, దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ బైట్ కోడ్ అన్నమాట. మీకు ఇక్కడ చూస్తుంటే ఓకే 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 జావా సి కి మన యొక్క ఫైల్ నేమ్ ఇస్తే what I said it is going to generate a dot class file which is nothing but the bytecode అని చెప్పాను కదా. బయట కోడ్. That's what happened అన్నమాట. మనం ఇప్పుడు జావా సి అనేటువంటి Yeah. కంపైలర్ కి మన యొక్క ఫైల్ ని ఇస్తే దట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ డాట్ క్లాస్ ఫైల్ విచ్ ఇస్ నథింగ్ బట్ బైట్ కోడ్ అనమాట. అది ఇలా ఉంటది అనమాట. ఇది మనకు అర్థం కాదు, Oh, ఇది మనకు అర్థం అర్థం కాదు. కాదు అండ్ అర్థం అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే Okay. ఈ యొక్క బైట్ కోడ్ ఏదైతే ఉందో దీనిని మనం ఇంటర్ప్రిటర్ కి ఇస్తామన్నమాట. సో దట్ ఇంటర్ప్రిటర్ ఇస్ నన్ అదర్ దెన్ జావా. ఓకే, సో జావా సి ఇస్ ద కంపైలర్, హియర్ సి స్టాండ్స్ ఫర్ ద కంపైలర్ అండ్ జావా ఇస్ నథింగ్ బట్ ద ఇంటర్ప్రిటర్ అన్నమాట. సో ఇప్పుడు Okay. ఈ యొక్క జావాకి మన యొక్క డాట్ క్లాస్ ఫైల్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ క్లాస్ అనేటువంటి ఫైల్. ఓకే, కానీ ఇక్కడ మనం Okay. డాట్ క్లాస్ అని ఇవ్వమన్నమాట, సింపుల్ గా ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఇస్తామన్నమాట. ఓకేనా, Okay. సో ఇప్పుడు ఎంటర్ కొడితే నిజానికి ఇది ఏం చేస్తుంది అనుకోనంటే మన యొక్క క్లాస్ లో ఓకే, సో మన యొక్క క్లాస్ లో ఒక పర్టికులర్ మెథడ్, ఓకే, ఒక పర్టికులర్ మెథడ్ కోసమే చెక్ చేస్తుంది అనమాట. Okay. అది ఏ మెథడ్ ని చెక్ చేస్తుంది అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, నేను జావా అండ్ దెన్ ద క్లాస్ నేమ్ ఇచ్చినప్పుడు ఏమని వచ్చింది, ఒక ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏంటి, మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్, అంటే మెయిన్ అనేటువంటి ఒక Yeah. మెథడ్ కనిపించలేదు అని చెప్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ టెల్లింగ్ అస్ దట్ టు డిఫైన్ ద మెయిన్ మెథడ్ అనమాట. మెయిన్ మెథడ్ ని డిఫైన్ చేయమంటుంది. Okay. Okay. అది కూడా ఎలా ఉండాలంట, పబ్లిక్ ఉండాలి, స్టాటిక్, Public static. ఎగ్జాక్ట్ గా ఇలా ఉండాలి. సో ఎగ్జాక్ట్ గా ఇలా ఉంటే దట్ ఈస్ గుడ్ అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇంటర్ప్రెటర్ కి కావలసింది ఇదే, ఈ యొక్క ఈజీ మెథడ్ లో. సో ఎగ్జాక్ట్ గా ఇలా దానికి ఒక మెథడ్ అనేది ఉండాలన్నమాట. ఓకే, ఓకే 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 సరే, దానికన్నా ముందు అసలు మెథడ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి, అంతే కదా. సో ఒక మెథడ్ అయితే Okay. బట్ నార్మల్ గా ఒక మెథడ్ అంటే ఏంటి అనుకోనంటే మీకు చెప్పాను కదా. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ విల్ హ్యావ్ స్టేట్ అండ్ బిహేవియర్ అని. బిహేవియర్. సో ఈ యొక్క బిహేవియర్ ని రిప్రజెంట్ చేయడం కోసం మనం మెథడ్స్ ని ఉపయోగించుకుంటాం అన్నమాట. ఓకే, ఓకే అండ్ స్టేట్ ని రిప్రజెంట్ చేయడం కోసం వి విల్ యూస్ వేరియబుల్స్ అన్నమాట. ఓకే ఓకే, సో సో వేరియబుల్స్ అనేటువంటి కాన్సెప్ట్ నేర్చుకోవాలి, మెథడ్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి అనమాట. ఓకేనా, సో వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ కంటైనర్స్ అన్నమాట.
సో కంటైనర్స్ ఓకే అనుకోవచ్చు, లేదనుకోనంటే స్టోరేజ్ డివైజెస్ అంటే స్టోరేజ్ యూనిట్స్ అనుకోవచ్చు. అంటే ఏంటి అంటే సింపుల్ గా కొంత డాటాని హోల్డ్ చేస్తాయి అన్నమాట. అంటే మనం ప్రోగ్రామ్ ఓకే ఓకే చేసినప్పుడు ఒక్క ఆపరేషన్ చేసినప్పుడు అంటే ఒక ఏదో ఏదో ఒక ఆపరేషన్ చేసాం అనుకోండి. సో ఆ యొక్క ఆపరేషన్ చేస్తే వచ్చినటువంటి రిజల్ట్ ని అందులో ఒక దాంట్లో పెట్టుకోవాలనుకోండి. యా ఓకే. సో we need some storage units or we need some containers కదా. They are nothing but యా the variables అన్నమాట. ఓకే 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 ఓకే. అండ్ అటువంటి ఆపరేషన్స్ మనం చేస్తాం కదా. సో అటువంటి ఆపరేషన్ చేసినప్పుడు వి 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 రైట్ సమ్ స్టెప్స్. ఓకే. సో యా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి. ఓకే. సో టు ప్రిపేర్ దిస్ కర్రీ వి పెర్ఫార్మ్ సమ్ స్టెప్స్ కదా. సో యా స్టెప్ 2 ఇలా వి పెర్ఫార్మ్ సమ్ స్టెప్స్. సో యా ఇదే కర్రీని మనం నెక్స్ట్ ఎప్పుడైనా చేయాలనుకోండి. సో వాట్ వి డూ బేసికలీ వి ఫాలో ద సేమ్ స్టెప్స్ అగైన్. సేమ్ స్టెప్స్ యా సో వాట్ వి డూ వి కీప్ ఆల్ ది స్టెప్స్ ఇన్ వన్ మెథడ్ అనమాట. ఓకే. సో ఒక ఓకే మెథడ్ లో పెట్టుకొని వి కీప్ ఆల్ ది స్టెప్స్ అనమాట. సో వి కీప్ ఆల్ దీస్ స్టెప్స్. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇదే కర్రీని ప్రిపేర్ చేయాలి అంటే వి మేక్ యూజ్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్ ఈ మెథడ్ ఉపయోగించుకుంటే ఈ యొక్క మెథడ్ లో ఆల్రెడీ స్టెప్స్ అన్ని మనం రాస్తున్నాం కాబట్టి ఇట్ విల్ పెర్ఫార్మ్ ఆల్ దో స్టెప్స్ అనమాట. ఓకే ఓకే సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎ మెథడ్ అనమాట. సో మెథడ్ ని ఉపయోగించి మనం ఒక పర్టికులర్ ఆపరేషన్ ని చేయొచ్చు. ఓకే ఓకే. సో దిస్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఇదేమంటుంది అనుకోనంటే ఒక పర్టికులర్ మెథడ్ ని రాయమని చెప్తుంది. ఓకే. దట్ ఈస్ ఫైన్. సో యా నార్మల్ గా మనం ఏంటనుకోనంటే ఒక మెథడ్ ని అంటే సిలో అవ్వచ్చు, జావాలో అవ్వచ్చు, అందులోనైనా మనం మెథడ్ ని ఎలా రాస్తాం? ఫస్ట్ మెథడ్ కి ఒక నేమ్ ఇస్తాం అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను. మై ఆపరేషన్ ఇస్ టు యాడ్ 2 నెంబర్స్ అనుకుంటాను. ఓకే ఓకే. 2 నెంబర్స్ అని అనుకుంటాం. సో నేను ఏం చేస్తాను అనుకుంటే యాడ్ అని చెప్పేసి ఒక నేమ్ ఇస్తాను అనమాట. నా యొక్క మెథడ్ కి ఒక నేమ్ ఇస్తాను. ఓకే. ఆ తర్వాత ఓకే బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్ చేస్తాను అనమాట. ఆ తర్వాత కర్లీ బ్రాకెట్స్ ఓపెన్, కర్లీ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఓకే మెథడ్. ఓకే. ఇది ఒక మెథడ్. అండ్ ఈ యొక్క మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి యాడ్. యాడ్ సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఈ యొక్క మెథడ్ ని నేను యూజ్ చేసుకోవాలంటే దీని యొక్క నేమ్ ఉపయోగిస్తాను అనమాట. ఈ యొక్క యాడ్ అనేటువంటి మెథడ్ నేమ్ ఉపయోగిస్తాను. ఓకేనా. ఓకే అయితే జావాలో ఏంటి అనుకున్నానంటే బిఫోర్ దిస్ మెథడ్ నేమ్ వీ హ్యావ్ టు స్పెసిఫై ద రిటర్న్ టైప్ అనమాట. ఓకే. రిటర్న్ టైప్ అనేది ఒకటి ఓకే ఉంటుంది. ఓకే. వీ హ్యావ్ టు స్పెసిఫై దిస్. సో ఇది ఏంటి అనుకోనంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి అడిగాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టెల్ మీ యువర్ నేమ్ అని అడిగాను అనుకోండి. ఓకే. సో టెల్ మీ యువర్ నేమ్ అన్నప్పుడు మీరు నేమ్ చెప్తారు కదా. సో నేమ్ చెప్తున్నప్పుడు యు ఆర్ గివింగ్ మీ సంథింగ్ ఇన్ రిటర్న్ టు మై క్వశ్చన్. నేను మీకు ఒక క్వశ్చన్ అడిగితే దానికి రిటర్న్ లో యు ఆర్ గివింగ్ మీ సంథింగ్, రైట్? ఒకటి ఇచ్చారు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఇంట్లో లైట్ ఆన్ చేయమని చెప్పాను అనుకోండి. సో మీరేం చేశారు? జస్ట్ లైట్ ఆన్ చేశారు, బట్ యూ హ్యావెంట్ రిటర్న్ మీ సంథింగ్. అంటే మీరు నాకు రిటర్న్ లో ఏమి ఇవ్వలేదు. ఓకే ఓకే. సో దట్స్ హౌ దిస్ రిటర్న్ టైప్ వర్క్స్ అనమాట. సో రిటర్న్ టైప్ అనేది అంటే ఏదైనా ఒక మెథడ్ తీసుకుంటే దట్ మెథడ్ రిటర్న్ కెన్ ఎయిదర్ రిటర్న్ సమ్ డాటా ఆర్ మే నాట్. అంటే ఒక డాటా అనేది రిటర్న్ చేయొచ్చు, రిటర్న్ చెయ్యకపోవచ్చు, చేయకపోవచ్చు. రైట్? సో రిటర్న్ చేయడం లేదు అనుకోండి, అంటే ఆ యొక్క మెథడ్ ఏ డాటాని రిటర్న్ చెయ్యకపోతే వి స్పెసిఫై ఇట్ యాజ్ వాయిడ్ అనమాట. సో వాయిడ్ మీన్స్ దట్ దిస్ మెథడ్ ఈస్ నాట్ గోయింగ్ టు రిటర్న్ యూ ఎనీథింగ్. ఓకే. అలా కాకుండా మనం స్పెసిఫై చేసినటువంటి మెథడ్ అనేది ఏదో ఒక డాటాని రిటర్న్ చేస్తుంది అనుకోండి, వీ హ్యావ్ టు స్పెసిఫై ఇట్స్ టైప్ హియర్ అనమాట. అది ఎటువంటి డాటాని రిటర్న్ చేస్తుంది ఆ డాటా టైప్ ని ఇక్కడ మనం స్పెసిఫై చేస్తాం అనమాట. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మెథడ్ అనేది ఏదో ఒక ఆపరేషన్ చేస్తుంది అనుకుందాం. ఓకే. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పాను కదా, మీ యొక్క నేమ్ అడిగాను. సో మీరు రిటర్న్ లో నేమ్ చెప్పారనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అని చెప్పారు అనుకుందాం. సో దట్ రాజేష్ ఈజ్ ఆఫ్ టైప్ స్ట్రింగ్ అనమాట. ఓకే. మనకి ప్రోగ్రామింగ్ లో ఈ యొక్క కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే. సో ఈ యొక్క రాజేష్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బేసికల్లీ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. సో దిస్ ఈస్ వన్ క్యారెక్టర్. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ వి కాల్ ఇట్ యాజ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈస్ కాల్డ్ ఏ స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్స్. సో ఇక్కడ మనకి ఏమి ఇస్తలేదు కాబట్టి వాయిడ్ అంటాం దాన్ని, అంతే. సో ఇక్కడ ఏంటనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్ ఏది రిటర్న్ చెయ్యకపోతే ఐ స్పెసిఫై ఇట్ యాజ్ వాయిడ్. అలా కాకుండా
ఒకవేళ దిస్ మెథడ్ ఈజ్ రిటర్నింగ్ మీ సంథింగ్, ఓకే, దెన్ ఐ హ్యావ్ టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ ఈజ్ రిటర్నింగ్ మీ ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనుకుంటే ఐ హ్యావ్ టు స్పెసిఫై ఇంట్ హియర్ అనమాట. ఓకే, సో మీకు ఇంతకుముందు చెప్పాను కదా, దేర్ ఆర్ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్పేసి. సో అందులో ఎగ్జాంపుల్ చెప్తారండి? చెప్తాను, అన్నిటికీ చెప్తాను. ఐ టెల్ యూ ఎవ్రీథింగ్. ఓకే, సో ఒకవేళ మనం రాసినటువంటి మెథడ్ ఒక నెంబర్ ని రిటర్న్ చేస్తే మనం ఇక్కడ ఇంట్ అని స్పెసిఫై చేస్తాం, ఒక స్ట్రింగ్ అని రిటర్న్ చేస్తే స్ట్రింగ్ అని చేస్తాం, ఒక డబుల్ డాటా టైప్ రిటర్న్ చేస్తే డబుల్ అని పెడతాం. ఓకే, సో ఈ విధంగా అంటే మనం రాసినటువంటి మెథడ్ అనేది ఎటువంటి డాటాని రిటర్న్ చేస్తుందో ఆ టైప్ ని ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. ఒకవేళ మనం స్పెసిఫై చేసినటువంటి మెథడ్ అనేది ఏ డాటాని రిటర్న్ చేయడం లేదు అని అనుకున్నప్పుడు వి స్పెసిఫై వాయిడ్ అని. That's how basically the method will work. Okay, so this is syntax anamata. Okay, so for now forget about all this stuff. So I'll put it in a multi-line comment and I'll tell you what this multi-line comment is in some time. Okay, so ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ఇదేమంటుంది. ఒక మెయిన్ మెథడ్ నాకు కావాలి అంటుంది. ఎవరు? మన యొక్క ఇంటర్ప్రెటర్. మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ ఇన్ ద క్లాస్, ప్లీజ్ డిఫైన్ ద మెయిన్ మెథడ్ యాజ్ ఇలా. సో డెఫినెట్ గా దానికి ఇలానే పబ్లిక్ స్టాటిక్ ఇలా కావాలి. సో ఐ జస్ట్ కాపీడ్ ఇట్, సో ఐ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, ఇక్కడ చూడండి నేనేం చెప్పాను. ఒక మెథడ్ మనం ఏ విధంగా రాస్తాము, మెథడ్ కు ఒక నేమ్ ఇస్తాం, బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం, ఆ తరువాత ఈ విధంగా కర్లీ బ్రాకెట్స్ పెడతాం కదా. ఓకే, సో ఇక్కడ కూడా ఏంటి అనుకుంటే మనం మెయిన్ అనేటువంటి ఒక మెథడ్ ని రాసామన్నమాట. ఓకే, అదే మనకి ఇక్కడ యాక్చువల్గా చెప్తుంది ఏంటని, మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి. సో మెయిన్ అనేటువంటి ఒక మెథడ్ ని ఇప్పుడు రాసాం. ఓకే, కొంతసేపు పబ్లిక్ ని స్టాటిక్ ని మర్చిపోండి. ఒక్కటి నాకు చెప్పండి, ఇక్కడ నేను చూసారా వాయిడ్ అని పెట్టాను అంటే ఏంటి అనుకోండి, ఈ మెయిన్ మెథడ్ అనేది ఈజ్ నాట్ గోయింగ్ టు రిటర్న్ మీ ఎనీ డాటా, doesn't return. Okay, and to complete this main method, so ఏ మెథడ్ అయినా కూడా బ్రాకెట్ ఓపెన్ ఉంటుంది, బ్రాకెట్ క్లోజ్ ఉంటుంది అనమాట. సో కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేశాను, బ్రాకెట్ క్లోజ్ చేస్తాను అనమాట. ఓకే, అయితే నిజానికి ఏం జరుగుతుంది అనుకోనంటే, మనం ఇంటర్ప్రిటర్ కి ఏదైతే ఫైల్ ఇస్తామో క్లాస్ ఫైల్ లేదా బైట్ కోడ్, అప్పుడు ఏం చేస్తుంది అనుకోండి, ఈ యొక్క ఇంటర్ప్రిటర్ ఈ యొక్క ఎంటైర్ ప్రోగ్రామ్ లో, మనం ఈ యొక్క ప్రోగ్రామ్ లో చాలా రకాలైనటువంటి మెథడ్స్ చాలా చేస్తాం అనమాట. ఓకే, ఎన్ని రకాలైనటువంటి మెథడ్స్ ఉన్నా, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అనేటువంటి ఒక మెథడ్ ఇలా రాసుకోవచ్చు అనమాట. నేను ఇలా రాసుకోవచ్చు, లేదనుకుంటే ఆ తర్వాత నేను సబ్ట్రాక్ట్ అని చెప్పి ఇంకొక మెథడ్ రాసుకోవచ్చు. నేను ఎన్ని చేసినా కూడా మనం బైట్ కోడ్ ఏదైతే ఇస్తామో ఈ యొక్క ప్రోగ్రామ్ లో దానికి స్పెసిఫిక్ గా మెయిన్ మెథడ్ ఎక్కడ ఉందో అది చూస్తుంది అనమాట. మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే, ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ లాన్కి వస్తుంది. ఈ లాన్కి వచ్చిన తర్వాత ఇందులో మనం ఏదైనా ఆపరేషన్స్ చేసామనుకోండి, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో అంటే మన యొక్క ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు పైథాన్ చూసారనుకోండి, డైరెక్ట్ గా ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతుంది, ఫస్ట్ లైన్ స్టార్ట్ అయిపోతుంది. కానీ జావాలో అలా కాదు. మనం అంటే మళ్ళీ ఒకసారి చెప్తారు సురేష్, ఇది నాకు కొంచెం అర్థం కాలేదు. ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ సో పబ్లిక్ స్టాటిక్ గురించి కాసేపు మర్చిపోండి, విల్ డిస్కస్ అబౌట్ ఇట్. యా, జస్ట్ థింక్ అబౌట్ దిస్ మెయిన్ మెథడ్ అనమాట. అంటే మనం ఇంటర్ప్రెటర్ కి ఇచ్చినటువంటి బైట్ కోడ్ లో డెఫినెట్ గా మెయిన్ అనేటువంటి ఒక మెథడ్ ఉండాలి. అండ్ ఆ యొక్క మెథడ్ కి లోన ఈ విధంగా స్ట్రింగ్, ఈ విధంగా దీన్ని ఏమంటాం అనుకుంటే మనం ఒక ఎరే అంటాం అనమాట. ఓకే, దీని గురించి నేను మాట్లాడతాను. డెఫినెట్ గా ఇలాగే ఉండాలన్నమాట. ఇలాగే ఎందుకు ఉండాలి అనుకుంటే, జేమ్స్ గాస్లింగ్ వాళ్ళ టీం వచ్చేసి ఆ విధంగా కన్ఫిగర్ చేశారనమాట. సో మనం ఇక్కడ స్ట్రింగ్ అని ఉండొచ్చు, ఇంట్ అని ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు కదా. ఇక్కడ డెఫినెట్ గా దానికి స్ట్రింగే కావాలి. సో ఆ విధంగా వాళ్ళు డిజైన్ చేశారనమాట. సో ద మెయిన్ మెథడ్ దట్ విల్ స్పెసిఫై షుడ్ డెఫినెట్లీ హ్యావ్ ఎ స్ట్రింగ్ అండ్ దట్ షుడ్ బి ఎన్ అరే అనమాట. ఇక్కడ మీరు చూసారా, ఈ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ లో ఏదైతే ఉంటుందో వి కాల్ ఇట్ యాజ్ ఎన్ అరే. అయితే నాకు మీరు అన్నారు కదా ఇంతవరకు స్ట్రింగ్ అంటే క్యారెక్టర్ అని, ఇంట్ అంటే ఇంటిజర్ అని. సో ఇక్కడ ఇంట్ అని పెట్టి కూడా పెట్టుకోవచ్చు అలా. ఇక్కడ యాక్చువల్ గా నిజానికి ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, దేర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ ఏంటి అనుకోనంటే,
ఇంటర్ప్రిటర్ కి మన యొక్క ప్రోగ్రామ్ ని ఎక్కడో ఒక దగ్గర నుండి ఎగ్జిక్యూట్ చేయాలి కదా. అంటే ఓకే ఓకే ప్రోగ్రామ్ ఫ్లో హ్యాస్ టు బి స్టార్టెడ్ ఫ్రమ్ సమ్వేర్ కదా. సో ఆ సమ్వేర్ ఓకే ఏంటి అనుకోనంటే ఏ మెయిన్, అదేం చేస్తుంది అనుకోనంటే ఏ మెథడ్ యొక్క నేమ్ మెయిన్ అని ఉంటుందో, అండ్ అదే విధంగా ఏ మెథడ్ లో మనకి ఈ విధంగా స్ట్రింగ్ అని చెప్పేసి ఇలా ఒక ఎరే ఉంటుందో, ఓకే, ఆ ఓకే మెథడ్ ఓకే నుండే మనకి ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే 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 మనం ఓకే. ఇప్పుడు సో ఇంటర్ నాకు ఇంకో డౌట్. ఇప్పుడు మీరు స్ట్రింగ్ అని పెట్టి ఇది కంపల్సరీ అంటే వాళ్ళు అట్లా చేసిన డిజైన్ చేసినారు. సో మనము స్ట్రింగ్ అంటే క్యారెక్టర్ కదా, ఇంటీజర్ రావాలంటే అప్పుడు మనం ముందు ఇంటీజర్ పెట్టుకొని చేసుకోవాలి మరి. అంతే. ఇప్పుడు మనకు ఒకవేళ అంటే ఇది యాక్చువల్ ఇది ఎలా వర్క్ అవుతుంది అనుకోనంటే, వీటిని మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం అనమాట. ఓకే, సో దీని గురించి మీకు ఓకే తర్వాత ఓకే అర్థమవుతుంది. బట్ బేసికల్ గా ఒకవేళ ఇంటీజర్ ఓకే ఓకే కావాలంటే రైట్ 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 బేసికల్ ఓకే ఓకే బేసికల్ గా అయితే డెఫినెట్ గా మనకి స్ట్రింగ్ అని ఇక్కడ ఉండాలి. ఎందుకోసం అనేది ఓకే ఓకే ఓకే. అంతే. ఎందుకోసం అనుకోనంటే ఇంటర్ప్రిటర్ అనేది తప్పకుండా ఏదో ఒక ప్లేస్ స్ట్రింగ్. నుండి ఏదో ఒక ప్లేస్ నుండి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేయాలి, అంతే కదా. సో ఓకే ఇక్కడ ఓకే మీరు ఓకే పైథాన్ ఓకే లో అనుకోండి, వాళ్ళు ఏ విధంగా కన్ఫిగర్ చేశారనుకోనంటే ఫస్ట్ లైన్ నుండి డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసామని చెప్పేశారనమాట. కానీ జావాలో అవునవును. ఏమని చెప్పారనుకోనంటే, మీ యొక్క ఇంటర్ప్రిటర్ కి మనం ఇచ్చినటువంటి బైట్ కోడ్ లో ఏ యొక్క మెథడ్ యొక్క నేమ్ అయితే మెయిన్ అని ఉంటుందో, అండ్ అదే విధంగా ఏ అక్కడ యొక్క నుంచి స్టార్ట్ కావాలి. అండ్ దట్టు కూడా మనము ఒకే నేమ్ తో, అంటే మెయిన్ అనేటువంటి నేమ్ తో ఇంకొక మెథడ్ కూడా రాసుకోవచ్చు, దీని కింద ఇంకొక మెథడ్ కూడా ఓకే రాసుకోవచ్చు. కానీ ఏ మెథడ్ లోనైతే పర్టికులర్ వీటిని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం అనమాట. ఓకే, ఇక్కడ ఏ ఓకే ఓకే అంటే ఆర్గ్యుమెంట్స్. ఏ మెథడ్ లో అయితే ఓకే పర్టికులర్ గా స్ట్రింగ్ అనేటువంటి ఒక అరే ఉంటుందో అక్కడ నుండే స్టార్ట్ చెయ్యు అని కన్ఫిగర్ చేస్తారనమాట. అందుకోసమే డెఫినెట్ గా. ఓకే 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 సో ఇప్పుడు అర్థమైంది. దిస్ ఇస్ లైక్ అన్ ఎంట్రీ పాయింట్ ఫర్ అస్ అనమాట. యా యా యా. సో ఫ్రమ్ హియర్ మన యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అంటే అవుతుంది. అంటే ఇప్పుడు ఈ యొక్క అవుట్పుట్ మనం ఇందాక ఒక అవుట్పుట్ అనుకున్నాం కదా, ఐఎమ్ లెర్నింగ్ జావా అని చెప్పేసి. యా యా యా. సో ఈ యొక్క స్టేట్మెంట్ మనం ప్రింట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్సైడ్ దిస్ మెథడ్ అనమాట. ఓకే సో ఇక్కడ నుంచి మన యొక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి వీ షుడ్ డెఫినెట్లీ రైట్ ఇన్సైడ్ హియర్ అనమాట. మరి ఏ విధంగా ఓకే రాస్తాము అనుకోనంటే, ఇప్పుడు చూడండి ఇందులో మనకి ప్రింట్ అనేటువంటి ఒక మెథడ్ ఏ విధంగా అయితే ఉందో, అలానే యా. మనకి జావాలో కూడా ప్రింట్ అనేటువంటి ఒక మెథడ్ ఉంది. ఓకే ఓకే, ఉంది, బట్ ఎక్కడ ఉందని మనకు తెలియదు. ఓకే ఓకే, ఎక్కడ ఉందని మనకు తెలియదు. ఓకే, అది ఎక్కడ ఉంటుంది అనుకోనంటే మనకి సిస్టమ్ అనేటువంటి ఒక క్లాస్ ఉందన్నమాట. ఓకే, ఓకే సిస్టమ్ అనేటువంటి ఒక క్లాస్ ఉంది. అది ఎక్కడ నుండి మనకు వచ్చింది అనుకోనంటే మనం జేడీకే ఇన్స్టాల్ చేసాం చూసారా. ఓకే సో ఆ జేడీకే లో ఒక పర్టికులర్ లొకేషన్ ఉంటుంది. ఆ పర్టికులర్ లొకేషన్ లో మనకి సిస్టమ్ అనేటువంటి ఒక క్లాస్ ఉంటుంది అనమాట. ఓకే, ఓకే అది ఎక్కడ ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో మనకి ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఇంతకుముందు మనం చెక్ చేసాం కదా. సో దిస్ ఈజ్ విండోస్ సి. ఓకే, ప్రోగ్రామ్ ఫైల్స్ లో జావా అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి జేడీకే ఉంది కదా. సో ఈ యొక్క జేడీకే లో మనకి లిబ్ అనేటువంటి ఒక ఫోల్డర్ ఉంది. ఓకే, సో ఈ యొక్క లిబ్ అనేటువంటి ఫోల్డర్ లో మనకి ఎక్కడ చూసారు ఎస్ఆర్సి అని ఉంది కదా. సో ఈ యొక్క ఎస్ఆర్సి లో మనకి జావా డాట్ బేస్ అనేటువంటి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఓకే, సో ఇందులో మనకి జావా అనేటువంటి ఫోల్డర్ లో లాంగ్ అనేటువంటి ఫోల్డర్ లో మనం బాగా చూసుకుంటే సిస్టమ్ అనేటువంటి ఒక క్లాస్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారు అవన్నీ జావా సోర్స్ ఫైల్స్ ఉన్నాయి కదా. యా. సో వన్ ఆఫ్ ద జావా సోర్స్ ఫైల్ ఈ సిస్టమ్ అనమాట. ఓకే, ఇది సిస్టమ్. యా. ఓకే, సో ఇదే ఎందుకు యూజ్ చేసుకున్నాము అంటే దిస్ కమ్స్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, అంటే ఈ యొక్క ఓకే క్లాస్ లో మనకి మన యొక్క ప్రింట్ కి సంబంధించి కొన్ని ఉంటాయి అని మనకి యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ దిస్ విల్ యూ విల్ గెట్ టు నో అనమాట. ఓకే, యా ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తాను. ఈ యొక్క క్లాస్ లో ఏముంది అని మనకు అర్థం. ఓకే ఓకే, ఈ యొక్క సిస్టమ్ యా అనేటువంటి క్లాస్ లో చాలా ఇప్పుడు చూసారా ఈ సో ఈ యొక్క సిస్టమ్ అనేటువంటి క్లాస్ ఏ విధంగా క్రియేట్ చేశారు చూసారా. క్లాస్ అని పెట్టారు, యా. తర్వాత దానికి ఒక నేమ్ ఇచ్చారు, బ్రాకెట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత అందులో చూసారా చాలా రకాలైనటువంటి మెథడ్స్ రాసున్నారు. ఇక్కడ చూసారా రిజిస్టర్ నేటివ్స్ యా. అనేటువంటి ఒక మెథడ్, ఇలా చాలా రకాలైనటువంటి మెథడ్స్, స్టేట్స్, చాలా రకాలు ఉంటాయి అనమాట. సో యూ సీ దిస్ ఇస్ లాంగ్ సిస్టమ్ డాట్ జావా ఫైల్ అనమాట. ఓకేనా. అయితే దీని గురించి తెలుసుకోవాలి, ఫర్దర్ గా తెలుసుకోవాలి అంటే
ఒక్క చిన్న కాన్సెప్ట్ చెప్పాలి స్టాటిక్ గురించి. ఓకేనా? స్టాటిక్ ఓకే వేరియబుల్స్ అవ్వచ్చు లేదా మెథడ్స్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూసుకుంటే మన దగ్గర ఒక క్లాస్ ఉందనుకుందాం. ఓకే, ఏదో ఒక క్లాస్ ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అనుకుందాం. ఓకే, ఈ యొక్క క్లాస్ లో ఏవో కొన్ని మెథడ్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇలా ఒక మెథడ్ ఉందనుకుందాం. అలానే నా దగ్గర ఇంకో క్లాస్ ఉందనుకుందాం. ఓకే, టెస్ట్ డాష్ బోర్డ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంకో క్లాస్ ఉందనుకుందాం. అయితే ఇప్పుడు నిజానికి ఈ క్లాస్ నుండి, ఓకే, ఈ క్లాస్ లో నేను ఈ టెస్ట్ అనేటువంటి ఇంకో క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్ లో ఉన్నటువంటి మెథడ్స్ ని ఉపయోగించుకోవాలి అని అనుకోండి. ఓకే, సో ఫస్ట్ టైం డెఫినెట్ గా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, బట్ ఏంటంటే ఇప్పుడు సింపుల్ గా నా దగ్గర ఒక క్లాస్ ఉందనుకుందాం. ఓకే, టెస్ట్ డాష్ బోర్డ్ అనేది ఒక డిఫరెంట్ క్లాస్, టెస్ట్ అనేది ఒక డిఫరెంట్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ నేను ఈ యొక్క క్లాస్ లో వేరే క్లాస్ కి సంబంధించినటువంటి మెథడ్స్ ఉపయోగించుకోవాలి అంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మెథడ్ ఉంది, ఈ యొక్క మెథడ్ అనేది ఒక స్పెసిఫిక్ ఆపరేషన్ చేస్తుంది. సేమ్ ఆపరేషన్ ని నేను ఈ యొక్క క్లాస్ లో కూడా టెస్ట్ డాష్ బోర్డ్ లో వాడుకోవాలి అనుకున్నప్పుడు నేను ఏమనుకుంటాను అనుకుంటే మళ్ళీ దాన్ని రాయడం బదులు జస్ట్ దీనినే వాడుకోవాలని అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఏం చెయ్యాలి? ఈ యొక్క మెథడ్ ని నేను నా యొక్క వేరే క్లాస్ లో ఉపయోగించుకోవాలి. అంటే ఒక క్లాస్ లో ఉన్నటువంటి మెథడ్ ని ఇంకొక క్లాస్ లో ఉపయోగించుకోవాలి అంటే మనం నిజానికి 2 వేస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎలా చేస్తాం అనుకున్నట్టు మనం ఈ యొక్క టెస్ట్ ఉంది కదా, ఈ యొక్క క్లాస్ కి మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం అనమాట. ఎలా అనుకోనంటే న్యూ అని చెప్పేసి ఇలా. సో ఇది క్లాస్ నేమ్ అనమాట. ఓకే, సో ఇది క్లాస్ నేమ్, దానికి ముందు న్యూ అని పెడతాము. ఆ తర్వాత ఈ విధంగా బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం అనమాట. వీటన్నిటి గురించి నేను డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాను. జస్ట్ గుర్తుంచుకోండి, ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే వి యూజ్ ఎ కీవర్డ్ కాల్డ్ న్యూ. న్యూ అనేటువంటి ఒక కీవర్డ్ ఉపయోగించి మనం ఒక క్లాస్ నేమ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేస్తే, సో దాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ క్లాస్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి అంతే. ఎగ్జాక్ట్లీ దాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ క్లాస్ నేమ్ ఇచ్చామన్నమాట. సో ఈ విధంగా చేస్తే బ్యాక్గ్రౌండ్ లో చాలా ఒక పెద్ద ఆపరేషన్ జరుగుతుంది అనమాట. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇది ఏం చేస్తుంది అనుకోనంటే ఇట్ విల్ గివ్ అస్ ఒక అడ్రస్ ఇస్తుంది అనమాట. అడ్రస్ ఏంటి అనుకోనంటే ఒక ఆబ్జెక్ట్ లొకేషన్ ఇస్తుంది అనమాట. ఓకే, సో దాన్ని లెట్స్ సే టెస్ట్ లొకేషన్ అని అంటాను. ఓకే, అంటే ఈ ఆపరేషన్ ఏదైతే చేసిందో దానిని నేను ఒక వేరియబుల్ లో పెట్టాను అనమాట. ఓకే, అంటే ఇది ఏమైతే నాకు ఇస్తుందో దానిని ఒక దాంట్లో స్టోర్ చేశాను అని అనుకుందాం. అండ్ నేను ఇక్కడ ఈ క్లాస్ ను ఉపయోగించాను కదా, సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, దీని ముందు ఒక టైప్ స్పెసిఫై చేయాలన్నమాట. దాని టైప్ హ్యాస్ టు బి సేమ్ యాజ్ ద క్లాస్ నేమ్ అనమాట. అంటే మనం ఏ యొక్క క్లాస్ కి అయితే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసామో అదే నేమ్ ఇక్కడ వాడుకుంటాం. సో ఈ విధంగా చేస్తే యాక్చువల్ గా నిజానికి ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? సో ఎప్పుడైతే నేను ఈ విధంగా న్యూ అని చెప్పేసి క్లాస్ నేమ్ అని ఇస్తానో, మనకి ర్యామ్ లో మెమొరీలో ఈ యొక్క క్లాస్ ఉంది చూసారా, ఈ క్లాస్ కి సంబంధించినటువంటి స్టేట్ అండ్ అదే విధంగా ఈ క్లాస్ కి సంబంధించినటువంటి బిహేవియర్ అంటే ఏంటి, ఈ యొక్క మెథడ్స్ అని చెప్పాను కదా, సో ఇవన్నీ ఏంటి అనుకోనంటే ర్యామ్ లో ఒక లొకేషన్, ర్యామ్ లో ఒక మెమరీ క్రియేట్ అవుతుంది అనమాట మనకి. ఒక పర్టికులర్ అంటే అంటే ఈ క్లాస్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ చేయడం కోసం మనకి ర్యామ్ లో ఒక పర్టికులర్ అంటే ఇలా అన్నమాట. సో ఎప్పుడైతే నేను ఇలా కాల్ చేశానో ఏంటని న్యూ టెస్ట్ అని ఎప్పుడైతే ఇలా కాల్ చేశానో నా యొక్క ర్యామ్ లో ఓకే, సో నా యొక్క ర్యామ్ లో ఏం జరుగుతుంది అనుకుంటే ఈ టెస్ట్ కి సంబంధించినటువంటి స్టేట్ బిహేవియర్ అన్ని కూడా ఒక దగ్గర ఉంటాయి అన్నమాట నాకు. ఓకే, అంటే స్టేట్ అండ్ అదే విధంగా బిహేవియర్ ఇవన్నీ ఉంటాయి. అందులో మన వన్ ఆఫ్ ద బిహేవియర్ ఏంటి, యాడ్ అనేటువంటి మెథడ్ ఉంది కదా. సో యాడ్ అనేటువంటి మెథడ్ ఉంటది అనమాట. ఇప్పుడు దీనికి ఒక లొకేషన్ ఉంటది అనమాట. అంటే ఇది నేను మెమొరీ అని చెప్పాను కదా, సో మెమొరీలో మనకి చంక్స్ ఆఫ్ డాటా ఉంటది కదా. సో కాబట్టి ప్రతి ఒక్కదాని ఓకే దిస్ విల్ ఆల్సో అండ్ ఇన్ 10 minutes దట్ ఇస్ ఫైన్ నాట్ అన్ ఇష్యూ కెన్ కనెక్ట్ అగైన్. సో దీనికి ఒక మెమొరీ లొకేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 213 సంథింగ్ ఏదో ఒకటి అనుకుంటాం. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ విధమైనటువంటి ఆపరేషన్ చేస్తామో న్యూ అని చెప్పేసి ఈ విధంగా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తామో, రిటర్న్ లో మనకి ఏమొస్తుంది అనుకోనంటే
ఈ యొక్క ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన యొక్క ర్యామ్ లో ఏ లొకేషన్ లో అయితే స్టోర్ అయ్యిందో ఆ యొక్క లొకేషన్ అడ్రస్ నాకు వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ అడ్రస్ ఐఎమ్ స్టోరింగ్ ఇట్ హియర్ అనమాట. ఓకే, ఈ యొక్క వేరియబుల్ లో నాకు ఈ విధంగా వచ్చినటువంటి అడ్రస్ ని నేను ఇక్కడ స్టోర్ చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా స్టోర్ చేసుకోవడానికి ఉపయోగం ఏంటి అనుకోనంటే, ఇఫ్ ఐ వాంటెడ్ టు యూజ్ దిస్ స్టేట్ అండ్ బిహేవియర్, ఐ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ లొకేషన్ అనమాట. అంటే ఈ యొక్క టెస్ట్ లొకేషన్ ఏదైతే ఉందో ఐ విల్ యూజ్ దిస్, అండ్ ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ద స్టేట్ అండ్ బిహేవియర్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ లొకేషన్ ఐ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ డాట్ ఆపరేటర్ అనమాట. ఓకేనా? సో డాట్ అనేటువంటి ఆపరేషన్ ఉపయోగించి ఇప్పుడు నేను యాడ్ అనేటువంటి మెథడ్ ని కాల్ చేసుకోవచ్చు. ఎందుకోసం అనుకోనంటే ఈ యొక్క పర్టికులర్ మెమొరీ లొకేషన్ లో నాకు యాడ్ అనేటువంటిది ఉంది కాబట్టి. సో యూ గాట్ ద పాయింట్, రైట్? సో దిస్ ఈస్ వన్ వే టు కాల్ మెథడ్ ఇన్ వన్ క్లాస్ ఫ్రమ్ అదర్ క్లాస్ అని. ఇప్పుడు చూసారా, టెస్ట్ డాష్ బోర్డ్ అనేటువంటి క్లాస్ లో నేను టెస్ట్ అనేటువంటి క్లాస్ కి సంబంధించినటువంటి యాడ్ అనేటువంటి మెథడ్ ని కాల్ చేశాను. దిస్ ఈస్ వన్ వే. అలా కాకుండా ఒకవేళ ఇఫ్ ఐ స్పెసిఫై దిస్ యాడ్ అనేటువంటి మెథడ్ ని నేను స్టాటిక్ అని స్పెసిఫై చేసి ఉంటే, దేర్ ఇస్ నో నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్, డైరెక్ట్లీ ఐ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ క్లాస్ అనమాట. అంటే టెస్ట్ డాట్ యాడ్ ఇలా కాల్ చేసుకోగలను. సో ఈ పైన ఇవేం రాయన అవసరం లేదు ఇంకా. సో దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దెర్ ఇస్ నో నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ అనమాట. ఎప్పుడు ఒకవేళ మనం రాసిన మెథడ్ స్టాటిక్ అయితే, if the method is static, there is no need to create the object అనమాట. సో డైరెక్ట్ గా we can make use of the class name. సో ఇప్పుడు చూసారా, సో క్లాస్ నేమ్ అంటే దాని నుంచి వచ్చేసి క్లాస్ నేమ్ డాట్ యాడ్. బట్ ఎప్పుడు స్టాటిక్ అని యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి తర్వాత we will talk about it later. But remember, if your method is made as static, then there is no need to create the object. Directly you can make use of the class name and then you can make use of the method name anamata. Okay, till here you're good, right? Yeah. Okay, now if you look at this system class, okay, so system అనేటువంటి ఒక క్లాస్ ఉంది. ఈ యొక్క సిస్టమ్ అనేటువంటి క్లాస్ లో నాకు అవుట్ అనేటువంటి ఒక వేరియబుల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ఏ వేరియబుల్. ఓకే, మీకు కనిపిస్తుంది కదా, ఆర్ షుడ్ ఐ జూమ్ ఇట్? నేను నీకు జూమ్ చేసుకుంటాను ఫోన్ లో, కనిపిస్తుంది అవుట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. దెన్ ఫైన్. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దిస్ వేరియబుల్ వాట్ వీ హ్యావ్, దిస్ ఈజ్ ఆఫ్ టైప్ స్టాటిక్. అంటే ఇక్కడ మీకు చెప్పింది ఏంటి, ఒక స్టాటిక్ మెథడ్ అవ్వచ్చు, లేదా ఒక స్టాటిక్ వేరియబుల్స్ ఏదైనా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని ఒక స్టాటిక్ వేరియబుల్ ఉందనుకోండి. ఇలా స్టాటిక్ నేమ్ అని ఒక వేరియబుల్ ఉన్నా కూడా, ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ దిస్ నేమ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ క్లాస్ ఐ కెన్ డైరెక్ట్లీ మేక్ యూజ్ ఆఫ్ లైక్ దిస్ అనమాట. అంటే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అనమాట. నాకు అవుట్ అనేటువంటి ఒక వేరియబుల్ ఉంది అండ్ దట్ ఈజ్ ఆఫ్ టైప్ స్టాటిక్. అంటే ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ దిస్ అవుట్ అనేటువంటి వేరియబుల్ ఐ కెన్ డైరెక్ట్లీ కాల్ ఇట్ లైక్ దిస్. ఎలా? సిస్టమ్ అనేటువంటి క్లాస్ లో నాకు అవుట్ అనేటువంటి ఒక వేరియబుల్ ఉంది. సో ఐ కెన్ డైరెక్ట్లీ మేక్ యూజ్ ఆఫ్ అవుట్ బికాస్ ఇట్ ఈస్ ఎ స్టాటిక్ వేరియబుల్. టిల్ హియర్ ఫైన్, రైట్? అయితే ఇది నేను ఎందుకోసం చేస్తున్నాను అనుకోనంటే, ఇఫ్ యు గో ఇన్సైడ్ దిస్ ప్రింట్ స్ట్రీమ్, ఓకే, సో ఈ యొక్క ప్రింట్ స్ట్రీమ్ అనేది వన్ ఆఫ్ ద క్లాస్. ఓకే, సో అండ్ వీఆర్ క్రియేటింగ్ ఏ వేరియబుల్. ఓకే, సో అండ్ వీఆర్ క్రియేటింగ్ ఏ వేరియబుల్ ఆఫ్ వీఆర్ అంటే ఈ యొక్క సిస్టమ్ అనేటువంటి క్లాస్ లో ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారనమాట. సో ప్రింట్ స్ట్రీమ్ అనేటువంటి ఒక క్లాస్ ఉంది, దానికి ఒక వేరియబుల్ ఇచ్చారు అవుట్ అని, అండ్ దానికి స్టాటిక్ అని పెట్టారు. సిన్స్ ఇట్ ఈస్ స్టాటిక్ ఐ కెన్ డైరెక్ట్లీ యూజ్ దట్ వేరియబుల్ యూజింగ్ డాట్ ఆపరేటర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఎప్పుడైతే డాట్ అని పెట్టానో, ఓకే, ఇక్కడ నాకేం జరుగుతుంది అనుకోనంటే ఐ కెన్ ఎంటర్ ఇంటూ దిస్ ప్రింట్ స్ట్రీమ్ అనమాట. సో ఈ యొక్క ప్రింట్ స్ట్రీమ్ అనేటువంటి మెథడ్ లోకి ఐ కెన్ గో. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఐ విల్ గో ఇన్సైడ్ దిస్ ప్రింట్ స్ట్రీమ్ మెథడ్ అనమాట. ఓకే, సో ఈ యొక్క ప్రింట్ స్ట్రీమ్ అనేటువంటి మెథడ్ ఎక్కడ ఉంటుంది? give it a minute, I'll check this one. So this will be inside again మనకి ఇంతకు ముందు మనం we are in the lang కదా, so this should be inside IO. So because this is an input output operation,
If you see here, we have print stream. You see? Yeah. సో ఈ యొక్క ప్రింట్ స్ట్రీమ్ లో మనకి ప్రింట్ అనేటువంటి మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, యు సీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్. యు ఫర్గెట్ అబౌట్ ద పబ్లిక్, విల్ టాక్ అబౌట్ ఇట్. దీస్ ఆర్ కాల్డ్ యాక్సెస్ మాడిఫైయర్స్. ఓకే, ఇక్కడ మీరు చూసారా ప్రింట్ అనేటువంటి మెథడ్ ఉంది. ఈ యొక్క మెథడ్ బూలియన్ అనేటువంటి ఒక డాటా టైప్ ఇందులో ఉంది. సమ్ ఒక వేరియబుల్ నేమ్ అయితే ఉందన్నమాట. ఓకే, బట్ రిమెంబర్ వీ హ్యావ్ వన్ మెథడ్. ఓకే, ఇది ఒక మెథడ్ ఉంది. అలానే ఇక్కడ చూసారా ఇంకొక ప్రింట్ మెథడ్, అండ్ విచ్ ఇస్ ఆఫ్ టైప్ క్యార్ అనమాట. ఓకే, అలానే ఇక్కడ చూసారా ఇంకొక ప్రింట్ మెథడ్ ఉంది. ఇక్కడ ఇంకొక ప్రింట్ మెథడ్ ఉంది. ఇక్కడ చూసుకుంటే చాలా ప్రింట్ మెథడ్స్ ఉన్నాయి. కాకపోతే మనకు ప్రింట్ అవుట్ ఉన్నదని కావాలి. ఆహా కాదు, మందేంటి అనుకోనంటే వీ హ్యావ్ అవుట్ ఆల్రెడీ. మనం ఇందులోకి వచ్చేసాం. వచ్చాం. ఇక్కడ మనం చూసుకుంటే చాలా రకాలైనటువంటి ప్రింట్ మెథడ్స్ ఉన్నాయి. బట్ రిమెంబర్ ప్రతి ప్రింట్ మెథడ్ లో కూడా వీటిని ఏమంటారు అనుకోనంటే మెథడ్ లో మనం రాసిన వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు చూసారా ఇందులో మనకి లాంగ్ అని ఉంది కదా, అంటే మనం ఒకవేళ ఈ యొక్క ప్రింట్ అనేటువంటి మెథడ్ కి లాంగ్ కు సంబంధించినటువంటి ఏదైనా డాటా పంపించవచ్చు. ఓకే, లాంగ్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. బట్ ఇక్కడ చూసారా ప్రింట్ అనేటువంటి మెథడ్ ఉపయోగించుకోవచ్చు. అండ్ ఆ యొక్క ప్రింట్ అనేటువంటి మెథడ్ కి నేను ఒక నెంబర్ పంపించవచ్చు అనమాట. ఇంటంటే ఇంటిజర్స్ కదా, సో ఐ కెన్ పాస్ ఏ నెంబర్. సో ఒకవేళ నేను ప్రింట్ అనేటువంటి మెథడ్ ను ఉపయోగించి ఒక నెంబర్ పంపిస్తే ఆ నెంబర్ అనేది ఈ యొక్క ఐ అనేటువంటి వేరియబుల్ లోకి వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, అలానే ఏంటి అనుకోనంటే మనం ఇప్పుడు ఒక స్ట్రింగ్ పంపిస్తున్నాం కదా, సో స్ట్రింగ్ కోసం కూడా ఒక మెథడ్ ని వాళ్ళు ఆల్రెడీ రాసించున్నారు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనండి, సింపుల్ గా వి విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మెథడ్. ఓకే, సో డాట్ వి విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మెథడ్ అనమాట. ఇక్కడ చూసారా ప్రింట్ అనేటువంటి మెథడ్ ఉంది కదా, సో వి విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మెథడ్. ఇఫ్ యు సీ హియర్, ఇక్కడ మీకు క్లియర్ గా చెప్తుంది అనమాట ఏంటని. ఒక స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తుంది అంటే ఈ యొక్క మెథడ్ అనేది ఒక స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తుంది అని చెప్పేసి డిస్క్రిప్షన్ లో కూడా వాళ్ళు రాశారనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, సో స్ట్రింగ్స్ ఏంటి అనుకోనంటే వీ హ్యావ్ టు ర్యాప్ దెమ్ విత్ డబుల్ కొటేషన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాను అనుకోనంటే ఐ యామ్ లెర్నింగ్ జావా, ఐ పుట్ ఇట్ లైక్ దిస్ అనమాట హియర్. సో బికాస్ ఐ వాంటెడ్ టు పాస్ ఏ స్ట్రింగ్, తర్వాత బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేసి వీ షుడ్ ఎండ్ దిస్ స్టేట్మెంట్ విత్ సెమీకాలన్ అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే I'll just say I'm learning Java. Okay. So I'm just saving this file. Okay, I'll remove this event. So this is I'm going to even ఒకసారి కామెంట్ చేస్తాను. So okay, so this is commented. Now I am going to run the program. ఓకే, సో ఇప్పుడు నేను చేంజెస్ చేశాను కదా, సో చేంజెస్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు కంపైల్ ఇట్ అగైన్ అనమాట. సో మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. సో వీఆర్ కంపైలింగ్ ఇట్ సో దట్ వీ గెట్ ద అప్డేటెడ్ బైట్ కోడ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు అప్డేటెడ్ బైట్ కోడ్ వచ్చేస్తుంది అండ్ ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్. యు సీ వీ గాట్ ఐఎమ్ లెర్నింగ్ జావా. ఓకే, ఓకే, సో నౌ ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద కంట్రోల్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద కంట్రోల్. ఓకే, సో how to give you the control. Start is మీకు ఏదైనా ఆప్షన్ ఉందా టు రిక్వెస్ట్ ఫర్ ద కంట్రోల్? నాకు అర్థం కాలేదండి. I'm going to I wanted to give you the control so that you can write your ఓకే అట్లా అంటున్నారా? ఉండదు అనుకుంటాను నాకు తెలిసి. Okay, you're using mobile, is it? Yeah, I'm using mobile. Okay, if you're using mobile you can't do it, so I'll do one thing. Okay, I'll create one so see my requirement is okay, my requirement is, let's write it here. Requirement is to
ప్రింట్ 1. ఓకే, సో నా గోల్ ఏంటంటే 1 అని ప్రింట్ చేయాలి, 2 అని ప్రింట్ చేయాలి, 10 అని ప్రింట్ చేయాలి. తర్వాత వెల్కమ్ టు జావా అని ప్రింట్ చేయాలి. దాని తర్వాత ఐ షుడ్ ప్రింట్ 5 స్టార్స్. ఓకే, దాని తర్వాత ఐ షుడ్ ప్రింట్ 100. So this is my requirement. Okay. So okay, and output has to come like this. Okay. సో ఇలా దిస్ ఈజ్ అవర్ అవుట్పుట్ అనమాట, అవర్ గోల్. సో ఈ విధంగా చేయాలని అనుకుందాం. ఓకే, సో ఈ విధంగా చేయాలి అనుకోనంటే బేసికల్ గా ఫస్ట్ నేను ఏం చేయాలి, ఒక క్లాస్ రాయాలి, అంతే కదా. సో యూ జస్ట్ టెల్ మీ వాట్ టు రైట్, ఐ విల్ రైట్ ఇట్, అండ్ దెన్ యూ గెట్ యూజ్డ్ టు ఇట్. అంటే మీకు స్లోగా అర్థమైపోద్ది. ఓకే, సో హౌ కెన్ ఐ రైట్ ఎ క్లాస్? Do you remember the syntax to create a class? Okay. Public static void. See, public static void main is actually a method, right? Okay. Yeah. So in order method, So in order to create a class, we start it with class followed by a space, file name, right? I mean, which is nothing but the class name anamata. Endukante we are writing a class name. We have to specify the class name. That I will say first task. Okay, it can be anything, మనం ఏదైనా అవ్వచ్చు. we మన as the naming convention we start it with a capital letter anamata. Okay na? So and then followed by bracket open, bracket close. Okay, so now I will save this file with the same name as the class name anamata. Okay, first task dot java. So and I'll save this type as java source file. Saved. Okay, ఇప్పుడు మన గోల్ ఏంటి, we have to print like this కదా. So we wanted to print this. Okay, so in order to print or in order to start the execution, అంటే బేసికల్ గా మన యొక్క ప్రోగ్రామ్ ఫ్లో ఎక్కడ నుండైనా స్టార్ట్ అవ్వాలి అంటే what we need? Do you remember where the program execution starts? See, so we should definitely have a main method, right? A main method, so if you don't specify the main method, then of course it is not going to program. It is not going to work. See, if I wanted to compile this, I use java c followed by first task dot java. Okay, so this is my file name. So if you look here, the moment I do that, so python learning, see, the moment I did that, it has generated me the dot class file. So now if I give this bytecode to the interpreter, so it will throw me an error saying that main method is missing. Not found. Okay, so public static void main followed by string args bracket open bracket close. సో ఇప్పుడు తనకి ఏదైతే మెథడ్ కావాలనుకుందో సో ఆ మెథడ్ అయితే ఇచ్చేసాం. టిల్ హియర్ ఇట్ ఈస్ ఫైన్. సో నౌ ఇఫ్ ఐ కంపైల్ ఇట్, సో compilation is success, and when I run it, see, running is also success because it is able to find this method. But ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఇట్ ఈస్ స్టిల్ హియర్ అనుకున్న మ్యాటర్ మిస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ ఇప్పుడు మనకు కావాలి. సో మనకు అవుట్పుట్ మనం ప్రింట్ చేయాలి అనుకోనంటే ఇన్ ఆర్డర్ టు ప్రింట్ వాట్ వి సిస్టమ్ డాట్. సో సిస్టమ్ తర్వాత వెంటనే డాట్ అని ఎందుకు పెడుతున్నాను అనుకోనంటే బికాస్ దిస్ అవుట్ ఈజ్ ఆఫ్ టైప్ స్టాటిక్. సో కాబట్టి డైరెక్ట్లీ ఐ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ డాట్, అండ్ దెన్ సో యూ ఆర్ ఇన్సైడ్ దిస్ మెథడ్ and you are able to make use of you are inside this out అనేటువంటి print stream class and you are using print అనేటువంటి మెథడ్. సో ఈ యొక్క ప్రింట్ అనేటువంటి మెథడ్స్ మనం ఇంతకు ముందు ఇక్కడ చూసుకుంటే
ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ఏ స్ట్రింగ్, అలానే ఇంతకు ముందు మనం చూసుకున్నాము. ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ఏ క్యారెక్టర్ అరే, ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ఏ డబుల్ వాల్యూ, ఇట్ ఈస్ అండ్ దెన్ it is accepting float, it is accepting long, it is accepting int also. అంటే మనం ఈ యొక్క మెథడ్ కి we can pass integer values also. సో ఇంటిజర్ వాల్యూస్ అంటే బేసికల్ గా సింపుల్ గా నెంబర్స్ కూడా మనం పాస్ చేయొచ్చు. సో మన ఫస్ట్ ఏం కావాలి, 1 అని ప్రింట్ చేయాలి. సో ఐ జస్ట్ పాస్ 1 హియర్ అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోవాలంటే ఈ యొక్క 1 అనేది ఇక్కడికి వెళ్తుంది అనమాట. సో ఈ యొక్క i అనేటువంటి వేరియబుల్ 1 వస్తుంది. ఆ వాల్యూని ఇక్కడ మనకి అది ప్రింట్ చేస్తుంది. అది మనం కన్సోల్ లో చూడగలం అనమాట. ఓకే, ఐ జస్ట్ సేవ్డ్ దిస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకున్నాం, డైరెక్ట్ గా ఇలా రన్ చేస్తాం అనుకోండి, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ బికాస్ దిస్ ఈస్ ద బైట్ కోడ్ కదా. సో ఈ యొక్క బైట్ కోడ్ లో మన యొక్క లేటెస్ట్ డాటా అనేది లేదు. సో ఇది మనం ఇప్పుడు సో ఇప్పుడు మనం ఇది రాసింది కాబట్టి సో వీ హ్యావ్ టు కంపైల్ ఇట్ అగైన్. ఓకే, కాకపోతే ఇప్పుడు కంపైల్ చేసిన ఎర్రర్ వస్తుంది. ఎందుకోసం అనుకోనంటే ఇఫ్ యూ సీ దిస్ స్టేట్మెంట్ వీఆర్ నాట్ ఎండింగ్ విత్ సెమీకోలన్. ఓకే, సెమీకోలన్. సో ఇక్కడ చూసారా, ఎక్స్పెక్టెడ్ అని అంటుంది అనమాట. సో వీ షుడ్ ఎండ్ ద స్టేట్మెంట్ విత్ సెమీకోలన్ అండ్ దెన్ ఫాలోడ్ బై యూ షుడ్ సేవ్ ఇట్ అండ్ దెన్ యూ షుడ్ కంపైల్ ఇట్ అగైన్. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా కంపైల్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి జావా ఫస్ట్ టాస్క్, రైట్? సో ఫస్ట్ టాస్క్ అని ఇస్తే సో ఇట్ ఈస్ ప్రింటింగ్ మీ 1 టిల్ హియర్, ఇట్ ఈస్ ఫైన్. ఓకే, సో నౌ నెక్స్ట్ ఏం చేయాలి నేను, ఐ షుడ్ ప్రింట్ 2 రావాలి. సో వాట్ ఐ విల్ డూ, I'll use the same again, system.out.print. okay, this time I'll use 2. okay, I just saved it and I'm going to compile it again and I am going to run it. so నాకు కావాల్సింది ఏంటి అనుకోనంటే that has to come below కదా, నెక్స్ట్ లైన్ లో 1 రావాలి. we'll see what it is going to print. you see దాని పక్కనే వచ్చింది, 1 2 పక్కనే వచ్చింది, దాని కింద రావాలి, మనకి కింద రావాలి. సో నిజానికి ఏంటి అనుకోనంటే ఈ యొక్క ప్రింట్ అనేటువంటి మెథడ్ ఏం చేస్తుంది అనుకోనంటే, ద మూమెంట్ ఇట్ ప్రింట్స్ ద వాల్యూస్ ఇన్సైడ్, అంటే దీనికి మనం ఏదైతే వాల్యూస్ పంపిస్తామో పంపించిన వెంటనే ఈ యొక్క కర్సర్ అనేది, ఓకే, అంటే నెక్స్ట్ ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటుందో ఆ యొక్క కర్సర్ అనేది దీని చివరిలో ఉండిపోతుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గో టు ద నెక్స్ట్ లైన్ అనమాట. ఏంటి, ఒకవేళ ప్రింట్ అనేటువంటి మెథడ్ యూస్ చేస్తే, ఓకే, ఒకవేళ మనం రాసినటువంటి డాటా ఏదైతే ఉంటుందో, ప్రింట్ కి మనం పంపించినటువంటి డాటా ఏదైతే ప్రింట్ చేస్తుందో, ప్రింట్ చేసిన తర్వాత ఇఫ్ వి వాంట్ దిస్ టు కమ్ టు ద నెక్స్ట్ లైన్ వి షుడ్ యూజ్ అనదర్ మెథడ్ విచ్ ఇస్ కాల్డ్ ప్రింట్ ln. ఓకే, ఇక్కడ చూడండి, టెర్మినేట్స్ ద కరెంట్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని టెర్మినేట్ చేస్తుంది బై రైటింగ్ ద లైన్ సెపరేటర్ స్ట్రింగ్ అనమాట. ఓకే, ఈ విధంగా ఆటోమేటిక్ గా మనం ఇచ్చినటువంటి డాటా ఏదైతే ఉంటుందో ప్రింట్ మెథడ్ కి చివరిలో \n అనేది అదే యాడ్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే అవుట్పుట్ అనేది ఆటోమేటిక్ గా నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ బదులు println అని రాశాను అనుకుందాం. ఓకే, సో ఏం జరుగుతుంది, కెన్ యూ గెస్ ద అవుట్పుట్ నో? So that's what you think, but if you really think practically, you see the line number 4. okay, so 1 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నేను ఐ యూజ్డ్ ప్రింట్ అనేటువంటి మెథడ్. పైన ఇవ్వాలి ఎగ్జాక్ట్లీ. సో println ఇఫ్ ఐ గివ్ టాప్, దెన్ వాట్ హ్యాపెన్స్, 1 అనేది ప్రింట్ అయిన తర్వాత ఇట్ కమ్స్ టు ద డౌన్, ఆ తర్వాత 2 ప్రింట్ అవుతుంది. సో 2 ప్రింట్ అయిన తర్వాత ఇట్ విల్ కమ్ టు ద డౌన్ అండ్ ఇట్ విల్, ఐ మీన్ అక్కడ నుంచి వేరే ఆపరేషన్స్ ఏమైనా ఉంటే వాటిని చేస్తుంది. ఎందుకోసం ఇక్కడ నేను ln ఇచ్చాను కాబట్టి. ఓకే, సో జావా సి, ఐ కంపైల్డ్ ఇట్, ఐ ran it, యు సీ 1 ప్రింట్ అయ్యింది, 2 ప్రింట్ అయ్యింది న్యూ లైన్ లో. తర్వాత చూసారా ఏమి ఇవ్వలేదు, బట్ ఎంటీ అయితే వచ్చింది. ఎందుకోసం అనుకోనంటే వి యూజ్డ్ ln హియర్. ఇఫ్ ఐ డోంట్ యూజ్ ln హియర్ ఇట్ వోంట్ గివ్ దట్ న్యూ లైన్. యు సీ అక్కడ మనకు ఆ న్యూ లైన్ కూడా రాలేదన్నమాట. సో దట్స్ హౌ అంటే మన యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనకు కావాల్సినటువంటి మెథడ్స్ మనం ఉపయోగిస్తాం అనమాట. ఓకే, సో నౌ ఇఫ్ ఐ వాంట్ దిస్ వెల్కమ్ టు జావా, వాట్ ఐ విల్ డూ, ఐ విల్ యూజ్ అనదర్ వన్. ఓకే, సో ఇక్కడ నాకు ఇప్పుడు ఏం కావాలి, వెల్కమ్ టు జావా. ఓకే, సో వెల్కమ్ టు జావా. ఓకే, కెన్ ఐ రైట్ ఇట్ డైరెక్ట్లీ అంటే ఐ కాంట్.
because this is semicolon. ఇది string. So the string the string must be in between double quotations అన్నమాట. Okay, double quotations. So if I run ఇంకోటి సురేష్ గారు, ఇది స్ట్రింగ్ కంపల్సరీ ఎస్ క్యాపిటల్ లెటర్ ఉండాలి కదా? ఎక్కడ స్ట్రింగ్ లో డెఫినెట్ గా దట్ హ్యాస్ టు బి ఇన్ క్యాపిటల్ లెటర్. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క స్ట్రింగ్ లెస్ క్యాపిటల్ ఉంది కదా, దిస్ హ్యాస్ టు బి ఇన్ క్యాపిటల్ లెటర్. యాక్చువల్ గా నిజానికి ఈ యొక్క స్ట్రింగ్ అనేది ఇట్స్ ఎ క్లాస్ అన్నమాట. ఓకే, మనము డాటా టైప్స్ చాలా యూస్ చేస్తాం కదా, ఇంటూ ఇవన్నీ కూడా ఏంటి అనుకోనంటే ఇవన్నీ ప్రిమిటివ్ డాటా టైప్స్ అండ్ దే స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్. బట్ నిజానికి ఈ యొక్క స్ట్రింగ్ అనేది ఇట్స్ ఎ క్లాస్ అండ్ దిస్ షుడ్ డెఫినెట్లీ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్ అన్నమాట. ఫైన్. సో ఇది ఒక స్ట్రింగ్ కాబట్టి ఐ హావ్ పుట్ ఇట్ ఇన్ డబుల్ కొటేషన్స్ అన్నమాట. డబుల్ కొటేషన్. ఓకే, ఇప్పుడు నాకు అవుట్పుట్ చెప్పగలరా? ln పైన రావాలండి, 2 దగ్గర రావాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇఫ్ ఐ గివ్ ln హియర్ దెన్ 1 2 అండ్ దెన్ వెల్కమ్ టు జావా. రిమూవ్ ln దగ్గర, వెల్కమ్ దగ్గర ln తీసేయరా మరి ఇక్కడ? ఓకే, దట్ ఈస్ ఆల్సో ఫైన్. I compiled it again and I ran it. So 1 2 welcome to Java. This is fine. Then I want 5 stars, right? 5 stars. So simple ga em chestanu, I will use another system.out.ln print. Okay, system.out.println or I'll use print and then followed by double quotations. Inside this double quotations I'll put the strings. ఓకే, ఇక్కడ నేను ln ఇస్తాను బికాజ్ ఐ వాంట్ దిస్ అవుట్పుట్ టు కమ్ ఎట్ ద బాటమ్, రైట్? సో ఐ కంపైల్డ్ ఇట్. స్ట్రింగ్స్ అంటే ఇప్పుడు డబుల్ కొటేషన్ పెట్టాం కాబట్టి క్యారెక్టర్స్ వాట్ యు సే స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని వస్తాయి కదండి. సో సో మనం ఏంటనుకోనంటే వన్స్ డబుల్ కొటేషన్ లో పెట్టిన తర్వాత మనకి ఇష్టం వచ్చినవి ఏవైనా పెట్టేసుకోవచ్చు అనమాట. సో దట్ ఆల్ విల్ బి ట్రీటెడ్ యాజ్ స్ట్రింగ్ అనమాట. Okay, so that's why I've put it in. Okay, that's why I'm using stars. Where is the star? There is star. Okay, yeah. So I'll put 5 stars. So welcome to Java tarvata in the new line I get this one, and then at the end I want 100 as well, right? 100. So for that what I'll do, I'll use system.out.print ln 100. Simple. Okay, so semicolon, I just ended with semicolon. If you want ln here you can put it, otherwise no, that's all. No, yeah. So I compiled, ran it. So you see I got the output, right? Yeah. So now if I want it like this, ikkada meer chuskunte I want this as well, right? So simple ga nenu em chestanu anukonante, again I'll use ikkada because I want it at the top, right? Yeah. So I'll put it in the double quotations like this and I'll end with the semicolon, and the same thing I'll follow here as well. Okay. Yeah. So I'll put it. Okay, done. So ikkada nenu I'll give ln, ikkada naaku ichina evapana paravaledu. Okay. So then it should look like this. You see? So we got the output anamata. So this is our desired output. Till here it is fine. ఇప్పుడు ఏంటి అనుకోనంటే దిస్ ఇస్ వెరీ 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 బేసిక్ లెవెల్. ఇప్పుడు వరకు మనం అర్థం చేసుకుంది ఏంటి అనుకోనంటే, మనం ఏదైనా జావాలో ఒక దగ్గర నుండి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ ఎ క్లాస్ అండ్ వీ షుడ్ హ్యావ్ ఎ మెథడ్ నేమ్, మెయిన్ మెథడ్ ఉండాలి, అండ్ దట్ హ్యాస్ టు బి డెఫినెట్లీ పబ్లిక్, స్టాటిక్, అండ్ దెన్ ఇట్స్ ఆర్గ్యుమెంట్స్, వీ కాల్ దెమ్ as ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకే, సో దట్ ఆర్గ్యుమెంట్స్ హ్యాస్ టు బి స్ట్రింగ్ అరే అనమాట. స్ట్రింగ్ అరే, అండ్ అది ఈ స్ట్రింగ్ అరే ఏంటి ఇవన్నీ కూడా we will discuss later. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ I'll keep it like this. నార్మల్గా ఏంటి అనుకోనంటే మనం ఏదైతే టాప్ నుండి రాస్తామో 1 by 1 అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనకి కామెంట్స్ అని ఉంటాయి అనమాట. సో ఈ కామెంట్స్ ఏంటి అనుకోనంటే జస్ట్ మన యొక్క పర్పస్ కోసం, అంటే మన యొక్క రీడింగ్ పర్పస్ కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపరేషన్ చేస్తున్నాం అనుకోండి, ఆ యొక్క ఆపరేషన్ అనేది ఎందుకోసం నేను చేస్తున్నాను అనేది నేను ఇక్కడ మామూలుగా రాసుకుంటాను అనమాట. సో దట్ ద అదర్ డెవలపర్స్ హూ విల్ లుక్ ఎట్ యువర్ కోడ్ విల్ గెట్ టు నో వాట్ యు హ్యావ్ యాక్చువల్లీ డన్.
సో అందుకోసం మనం కామెంట్స్ అని రాస్తాం. సో కామెంట్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇది సింగిల్ లైన్ కామెంట్స్ అన్నమాట, అంటే ఒక లైన్ లో మనం రాసుకునేది. ఓకే, సో ఈ విధంగా ఒక లైన్ లో రాస్తున్నాను కదా, సో ఈ విధంగా అనమాట. సో ఎప్పుడైతే కంపైలర్ ఇటువంటి కామెంట్స్ ని చూస్తుందో ఇట్ విల్ నాట్ టేక్ కేర్ అనమాట, అంటే వీటిని అసలు పూర్తిగా మర్చిపోతుంది అనమాట. ఓకేనా. ఓకే ఓకే అలానే ఏంటి అనుకోనంటే వీ హ్యావ్ అనదర్ కామెంట్ విచ్ ఇస్ మల్టీ లైన్ కామెంట్స్ అనమాట. ఓకే, అంటే మల్టిపుల్ లైన్స్ మనం కామెంట్స్ అనే పెట్టుకోవచ్చు, అండ్ దట్ విల్ స్టార్ట్ సో విత్. ఇప్పుడు కంపైలర్ ఇవి తీసుకోదా అండి మరి? దానికి సంబంధమే లేదు, ఎర్రర్ ఎర్రర్ రాదా? ఏమి రాదు. ఇప్పుడు చూడండి, ఐఎమ్ గోయింగ్ టు సేవ్ ఇట్. ఓకే, ఐ కంపైల్డ్ ఇట్ అండ్ ఐఎమ్ రన్నింగ్ ఇట్. ఓకే, చూసి అసలు ఆహా. అసలు ఇవేవి ఇక్కడ ఇవేమి రాదు. రాలేదు. రాదు ఎందుకలా ఎందుకంటే మరి? ఎందుకలా? ఆ, బికాస్ కంపైలర్ తెలుసు, కంపైలర్ నోస్ దట్ దిస్ ఈజ్ ఎ కామెంట్. అందుకోసమే ఇది ఒక ఓకే కామెంట్ ఓకే అని ఓకే. చెప్పడానికి ఐఎమ్ యూజింగ్ దిస్ 2 ఫార్వర్డ్ స్లాషెస్ అనమాట. ఫార్వర్డ్ స్లాషెస్, యా. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రోగ్రామ్ చేస్తుంటాము, డీబగింగ్ చేస్తుంటాం, చాలా రకాలు చేస్తుంటాం అనమాట. చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఇఫ్ యూ డోంట్ వాంట్ దిస్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, సింపుల్ గా దీన్ని సింగిల్ లైన్ కామెంట్స్ లో పెట్టేసాను అనుకోండి. ఓకే 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 దిస్ ఈస్ ఓకే. నాట్ సో గోయింగ్, వీ డోంట్ గెట్, వీ అది డోంట్ గెట్ ఇట్. రాదనమాట. యా, సో ఓకే కంపైలర్ ఓకే ఇస్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ ఇట్ అనమాట. ఓకే యు ఓకే సీ ఓకే దిస్ వన్ ఈజ్ నాట్ గోయింగ్ టు ప్రింట్. ఓకే. అలా కాకుండా యా. ఇప్పుడు నేను ఈ యొక్క 3 లైన్స్ ని కూడా కామెంట్ చేయాలి అనుకోండి, ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ ఒకటి, ఇలా పెట్టుకోవచ్చు. అలా కాకుండా చాలా లైన్ల దగ్గర ప్రతిసారి ఇది పెట్టడం ఎందుకు అని చెప్పేసి మల్టీ లైన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఫార్వర్డ్ స్లాష్ ఫాలోడ్ బై స్టార్, అండ్ దెన్ ఎక్కడైతే మనం ఎండ్ చేయాలనుకుంటున్నాం అక్కడ స్టార్ ఫాలోడ్ బై ఫార్వర్డ్ స్లాష్ అనమాట. ఓకే ఓకే So ఓకే this ఓకే is ఓకే. called multi-line comment. So the moment compiler looks at this multi-line comment or a single line comment, it is not going to execute it అనమాట. ఎగ్జిక్యూటెడ్, యా. This is ఇవన్నీ లాజిక్స్ ఇంకా అంతే, జావా లాజిక్స్. అంతే, ఇంకా స్లోగా మీకు అర్థమైపోతాయి. నౌ ఇఫ్ యు సీ అదే. దిస్ ఈజ్ హౌ ఇట్ యా వర్క్స్. యా యా. ఓకే, సో నౌ ఐ am going to comment all this code. ఓకే, సో నార్మల్గా ఇప్పుడు చూడండి, ఒక సింపుల్ ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే, సింపుల్ ప్రోగ్రామ్ ఏమీ లేదు. వి విల్ టేక్ 2 నెంబర్స్. ఓకే, 2 నెంబర్స్ ఎడిషన్ అనుకుందాం అంతే. ఓకే 2 నెంబర్స్ ఎడిషన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలనుకోనంటే ఒక 2 నెంబర్లు ఫస్ట్ తీసుకుని, క్లాస్. క్లాస్ అలాగా మన దగ్గర ఉందిలేండి. ఓకే, వి విల్ యూజ్ ద యా సేమ్ యా క్లాస్ యా. ఓన్లీ, విల్ యూజ్ ద సేమ్ ఓకే క్లాస్. ఓకే ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్. ఓకే, కొంచెం చూడడానికి ఈజీగా ఉంటుంది. సో వీఆర్ ఇన్ ద క్లాస్ అండ్ ద ఎగ్జిక్యూషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్, అది మనకు తెలుసు. యా. ఇప్పుడు నేను ఏంటి అనుకోనంటే ఒక 2 నెంబర్స్ తీసుకొని ఆ 2 నెంబర్స్ ని ఐ హ్యావ్ టు యాడ్ చేయాలి. యాడ్ చేయాలి. ఓకే, ఓకే. సో ఒక 2 నెంబర్స్ నేను తీసుకోవాలి అంటే ఆ రెండింటి నెంబర్స్ ని ఎక్కడో దగ్గర పెట్టుకోవాలి కదా నేను. ఐ హావ్ టు కీప్ దెమ్ అవునవును. ఇన్ సమ్ స్టోరేజ్. వేరియబుల్, ఒక వేరియబుల్ పెట్టుకోవాలి. ఐ హావ్ టు పుట్ ఇట్ ఇన్ ఏ వేరియబుల్. సో ఆ ఓకే. వేరియబుల్ నేమ్ కి ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 అని పెట్టాను అనుకోండి. నంబర్. ఓకే నెంబర్ 1 అనేటువంటి వేరియబుల్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను 100 ని 200 ని ఈ రెండింటిని యాడ్ చేయాలనుకుందాం. ఓకే, సో దిస్ ఓకే. షుడ్ బి ఎండ్ విత్ సెమీకోలన్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను అనుకోనంటే సో ఇప్పుడు నెంబర్. సురేష్, ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు నంబర్ 1 ఉంది కదా, అక్కడ వేరియబుల్ నేను RSTA అని ఈ కూడా తెచ్చుకోవచ్చా? ఇష్టం ఆరు పెట్టుకోవచ్చు, ఓకే యువర్ ఓకే చాయిస్, బట్ దేర్ ఆర్ సమ్ రూల్స్ అనమాట. వి కాల్ దీస్ యాజ్ అన్ ఐడెంటిఫైయర్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ విల్ హ్యావ్ సమ్ రూల్స్ అనమాట. ఓకే, ఓకే వాటి ఓకే గురించి మనం సురేష్ తర్వాత గారు. మాట్లాడుకోవచ్చు. ఇదంతా వి విల్ సి, ఓకే విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ ఓకే డీటెయిల్. దిస్ ఈస్ జస్ట్ లైక్ ఓకే హౌ ఎ జావా లుక్స్ లైక్, దట్స్ ఆల్. ఓకే సురేష్ గారు. ఓకే, సో ఇప్పుడు ఆర్ ఓకే అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకున్నాను, అందులో 100 అనేటువంటి ఒక వాల్యూ పెట్టాను అనమాట. అంటే ఇప్పుడు నేను తర్వాత ఎప్పుడైనా ఈ యొక్క ఆర్ ఉపయోగించుకుంటున్నాను అనుకోనంటే ఐఎమ్ ఇండైరెక్ట్లీ యూజింగ్ అది 100. 100 తీసుకుంటది ఇక. ఎగ్జాక్ట్లీ. సో ఆర్ అనేటువంటి ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుంటాం. ఓకే, ఇందులో 200 తీసుకున్నాను. అంటే ఐ హ్యావ్ టూ ఓకే వేరియబుల్స్, వన్ విత్ ఎ వాల్యూ 100, అనదర్ విత్ ఎ వాల్యూ 200. నౌ ఐ ఓకే వాంటెడ్ టు యాడ్ దెమ్. సో యాడ్ చేయాలంటే సింపుల్, ఓకే. మన మ్యాథమెటిక్స్ లో ఏ RSA. విధంగా అయితే యాడ్ చేస్తామో ఆర్ ప్లస్ ఏ. ఓకే. Okay, and in order to print it I can directly సిస్టమ్ print it using system dot out డాట్ అవుట్ డాట్ dot ప్రింట్ print. I can directly use it like this. ఆర్. సో ఈ విధంగా డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ లో ఉన్నటువంటి 100 ఎక్కడికి వస్తుంది, ఏ లో ఉన్నటువంటి 200 ఎక్కడికి వస్తుంది. సో 300 అనేది మనకి ప్రింట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఓకే అలా చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ రెండిటి యొక్క అవుట్పుట్ ని ఒక వేరే వేరియబుల్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ అనేటువంటి ఇంకొక వేరియబుల్ లో పెట్టుకొని ఆ యొక్క రిజల్ట్ ని ఇక్కడ నేను ప్రింట్ చేసుకోవచ్చు. రిజల్ట్. యా యు గాట్ ఇట్. యా. ఇప్పుడు ఇది ఇది డబుల్ కొటేషన్ లో పెట్టిన అవసరం లేదండి?
దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను డబుల్ కొటేషన్ లో పెట్టాను అనుకుందా. ఓకే, సో యు ఆర్ ప్రింటింగ్ రిజల్ట్. రిజల్ట్, యా, రిజల్ట్ అనేటువంటి స్ట్రింగ్ ని మీరు ప్రింట్ చేస్తున్నారు. ప్రింట్ In order చేస్తున్నాం. to సో ఓకే, ఓకే, print the value which is inside this variable, you have to రిజల్ట్, make use of the variable. యా, యా, Okay, so this is actually డిఫరెన్స్ variable. వచ్చింది. Yeah, so this is the variable, and the value which is there in this variable is going to come and sit here అన్నమాట. ఓకే, ఓకే, ఇప్పుడు ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ని రన్ చేస్తే నాకు కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఓకే, సెమీకోలన్ పెట్టలేదు. సెమీకాలన్ పెట్టలేదు. ఓకే, ఐ విల్ పుట్ ఇట్, బట్ స్టిల్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద ఎర్రర్స్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు రన్ ఇట్. సి ఏమని చెప్తుంది అంట, కెన్ నాట్ ఫైండ్. ఓకే, ఎక్కడి నుంచి మనం రన్ చేసాము, ఇక్కడ నుంచి. ఓకే, సో ఫస్ట్ ఎర్రర్ ఏంటి, కెన్ నాట్ ఫైండ్ ద సింబల్ ఆర్. ఆర్ అనేటువంటి సింబల్ అది ఫైండ్ చేయలేకపోయింది, ఫస్ట్ ఎర్రర్. ఓకే, సెకండ్ ఎర్రర్, కెన్ ఓకే, నాట్ ఫైండ్ ద సింబల్ ఏ. సో ఏ ఏ అనేటువంటి సింబల్ ని కూడా అది ఫైండ్ చేయలేకపోయింది. చేయలేకపోయింది. సో నిజానికి ఏంటి అనుకోనంటే, ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ నేను పైథాన్ లో రన్ చేస్తాను. చూడండి, వచ్చేస్తుంది డైరెక్ట్. చూడండి, జస్ట్ ఇలా పెడతాను. ఓకే, ఆర్ పెడతాను, ఏ పెడతాను, రిజల్ట్ పెడతాను, ప్రింట్ అని పెట్టేసి ఈ యొక్క రిజల్ట్ ని ప్రింట్ చేస్తాను. ఓకే, సో ఐ యూస్ పైథాన్. మనది ఏంటిది, ఫస్ట్ ప్రోగ్రామ్ కదా, ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ పై. రైట్, యూసి ఐ గాట్ 300 వచ్చింది, 300 వచ్చేసింది. వచ్చేసింది. ఓకే, ఎర్రర్ ఏమి రాలేదు. ఎందుకోసం అనుకుంటే పైథాన్ అనేది ఇట్ ఈస్ డైనమికల్లీ టైప్ లాంగ్వేజ్. ఓకే, ఇది మీకు తెలీదు, బట్ చెప్తున్నాను, దిస్ ఈస్ ఎ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. వై డిడ్ ఐ సెట్ దిస్ టైప్డ్ ఏంటి అనుకోనంటే, జావా అనేది, రిమెంబర్, జావా అనేది స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అన్నమాట. అంటే ఏంటి అనుకోనంటే, మనం ఇక్కడ క్రియేట్ చేసినటువంటి లేదా యూజ్ చేసినటువంటి వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డెఫినెట్ గా ఒక టైప్ ని మనం ముందే స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే, సో ఆ టైప్ ఏంటి అనుకోనంటే, దే ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. ఓకే, 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 అంటే ఇప్పుడు నా దగ్గర అర్థమైంది. ఇప్పుడు ఈ జావా వాళ్ళు వాళ్ళతో ఎవరితో సిగ్గు సొంతంగా పెట్టినాం అనమాట. ఎగ్జాక్ట్లీ, సో అంతే. ఇప్పుడు ఏం లేదు, యూనిక్ అన్నమాట. అంటే ఒక స్టోరేజ్ ని తీసుకుంటే, ఒక కంటైనర్ తీసుకుంటే, ఆ కంటైనర్ అనేది నేను క్యాష్ కి సంబంధించినటువంటి కంటైనర్ అని అంటే అందులో ఓన్లీ నేను క్యాషే పెట్టగలను అనమాట. క్యాషే పెట్టాలి. సో అందులో నేను క్యాషే పెట్టాలి అని నేను స్పెసిఫై చేస్తున్నాను అనమాట. అంటే ఏం చేస్తాను అనుకోనంటే, ఆర్ అనేటువంటి ఒక వేరియబుల్ ఈ విధంగా డిక్లేర్ చేశాను అనుకోండి, అంటే నేను ఈ యొక్క ఆర్ అనేటువంటి స్టోరేజ్ కంటైనర్ లో కేవలం నెంబర్స్ ని పెట్టగలను అనమాట. సో ఆ విధంగా ఒక స్టోరేజ్ నేను క్రియేట్ చేశాను. అలానే ఇంట్ ఏ అనేటువంటి ఇంకొక స్టోరేజ్ ని క్రియేట్ చేశాను. సో అదే ఇక్కడ మనకి ఎర్రర్ చూపించింది. ఏమని చెప్తుంది అనుకోనంటే, కెనాట్ ఫైండ్ ద సింబల్. అంటే ఆర్ అనేటువంటి ఒక స్టోరేజ్ యూనిట్ ని నేను ఫైండ్ చేయలేకపోతున్నాను అంటుంది. అంటే ఇండైరెక్ట్ గా వీ హ్యావెంట్ డిక్లేర్డ్ అనమాట. అంటే ఆర్ అనేటువంటి ఒక ఇంటీజర్ వేరియబుల్ ని మనం డిక్లేర్ చెయ్యలేదు అని అర్థం అనమాట. సో నౌ వాట్ వీ డిడ్, నౌ వీ హ్యావ్ డిక్లేర్డ్ అనమాట. సో ఈ విధంగా డిక్లేర్ చేసిన తర్వాత అందులోకి ఆ యొక్క వేరియబుల్ లోకి వీ హ్యావ్ పుట్ దీస్ వాల్యూస్. ఓకే, నౌ వీ విల్ సీ వెదర్ ఇట్ ఇస్ గోయింగ్ టు వర్క్ ఆర్ నాట్. ఓకే, యు సీ we got an error. సో ఎర్రర్ ఏంటి, కెనాట్ ఫైండ్ ద సింబల్ రిజల్ట్. యు సీ రిజల్ట్ అని పెట్టేసాం, బట్ రిజల్ట్ ని కూడా మనం డిక్లేర్ చేయాలి కదా. సో ఐ విల్ డిక్లేర్ దిస్ రిజల్ట్ యాజ్ వెల్. ఓకే, సో ఇలా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా యూ కెన్ యూజ్ హియర్ ఆల్సో, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే, సో డైరెక్ట్ గా ఈ విధంగా డిక్లేర్ చేసుకొని అందులోకి డైరెక్ట్ గా ఇలా వాల్యూ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సో బోత్ విల్ వర్క్. ఓకే, సో నౌ ఇఫ్ యూ సీ it is going to compile successfully, and you got the latest bytecode and first task. Okay, you see you got the output as well. Yeah. Now tell me, if I use like this, will this work? No, because integer కాదు కదండి ఇది. Exactly,
because this container is going to accept only integers and ఓన్లీ నంబర్స్ ఓన్లీ only ఇంటీజర్స్. యా numbers. సో కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద ఎర్రర్. ఒక్కసారి మనం అది కూడా చెక్ చేసేద్దాం. జావాసి యూసి ఇన్కంపాటబుల్ టైప్స్ స్ట్రింగ్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఇంట్. నిజానికి ఏంటనుకోనంటే ఏం చేస్తుంది అనుకోనంటే మనం ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో దానిని ఇంటీజర్ లోకి మార్చడానికి ట్రై చేస్తుంది. ఎందుకోసం అనుకోనంటే దిస్ ఆర్ కెన్ హోల్డ్ ఓన్లీ ఇంటీజర్స్ కాబట్టి దీనిని ఇంటీజర్ లోకి నేను మార్చగలనా లేదనేది చెక్ చేస్తుంది అనమాట. సో ఇఫ్ ఇట్ ఈస్ ఏబుల్ టు దెన్ ఇట్ విల్. బట్ ఏంటి అనుకోనంటే ఈ యొక్క స్ట్రింగ్ అది ఇంటీజర్ లోకి మార్చలేకపోయింది కాబట్టి మనకి ఎర్రర్ చూపించింది అనమాట. ఓకే. సో బేసిక్ థింగ్ ఏంటి అనుకోనంటే అది ఎటువంటి టైప్ ఆ వాల్యూస్ మనం అందులో పెట్టగలం అనమాట. పెట్టాలి. కానీ పైథాన్ లో అలా కాదు. ఇక్కడ నేను ఫస్ట్ ఇందులో 100 పెట్టానా, ఓకే, దీని తర్వాత ఇంకెక్కడైనా సరే అందులో నేను వేరే వాల్యూ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను సురేష్ అని పెట్టుకోవచ్చు. ఓకే. సో దిస్ వర్క్స్ ఎందుకంటే దిస్ ఇస్ డైనమికలీ టైప్ అనమాట. ఆటోమేటిక్ గా దీని టైప్ అనేది మారిపోతుంది. ఇక్కడ దీని యొక్క టైప్ వచ్చేసి ఇంటీజర్, ఇక్కడ దీని యొక్క టైప్ వచ్చేసి స్ట్రింగ్, అలా అనమాట. సో దట్ దిస్ ఈస్ డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్, వెరస్ మన యొక్క జావా అనేది ఇట్స్ స్టాటికలీ టైప్డ్ లాంగ్వేజ్ అనమాట. సో మనకి ఇప్పుడు వెబ్ డిజైనింగ్ లో జావా స్క్రిప్ట్ చాలా మంది యూస్ చేస్తుంటారు. జావా స్క్రిప్ట్ వచ్చేసి అగైన్ డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్. ఇప్పుడు కొత్తగా అందరు యూస్ చేస్తున్నారు టైప్ స్క్రిప్ట్. సో టైప్ స్క్రిప్ట్ లో ఇట్స్ స్టాటికలీ టైప్డ్ లాంగ్వేజ్ అనమాట. సో వీ హ్యావ్ టు స్పెసిఫై ఇట్స్ డాటా టైప్ బిఫోర్ యూజింగ్ దమ్ అనమాట. వాటిని ఉపయోగించక ముందే వీ హ్యావ్ టు స్పెసిఫై ఇట్స్ డాటా టైప్ అనమాట. ఓకేనా. ఇప్పుడు చూసారా మనకి తెలియకుండే వి గాట్ టు నో అబౌట్ ద డిక్లరేషన్ ఆఫ్ ద వేరియబుల్స్ అండ్ దెన్ ఆ యొక్క వేరియబుల్స్ లోకి వాల్యూస్ ని పెట్టడం అండ్ దెన్ డూయింగ్ సమ్ ఆపరేషన్స్ అండ్ దెన్ ప్రింటింగ్ దెమ్ టు ద కన్సోల్. సో అది కూడా మనకు అర్థమైపోయింది, రైట్? ఓకే. యు సీ నౌ వీ హ్యావ్ వన్ మెథడ్, we have one class and then we have a main method. So that way we can create n number of methods అన్నమాట. సో బేసిక్ గా ఒక మెథడ్ రాసుకోవడానికి మెయిన్ కారణం ఏంటి అనుకోనంటే టు పర్ఫార్మ్ ఏ టాస్క్ అన్నమాట, అంటే ఒక ఆపరేషన్ చేయడం. ఓకే. ఇప్పుడు నాకు ఏంటి అనుకోనంటే ఐ వాంటెడ్ టు రైట్ ఏ మెథడ్ which should take 2 parameters and return me ద మల్టిప్లికేషన్ ఆఫ్ ఇట్ అనమాట. అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఇట్ అంటే నాకు ఒక మెథడ్ ఉండాలి. ఆ మెథడ్ కి నేను ఒక 2 నెంబర్లు పంపిస్తే అది ఏం చేయాలనుకోనంటే మల్టిప్లికేషన్ చేసి నాకు ఇవ్వాలన్నమాట. ఓకే. సో ఐ షుడ్ రైట్ ఏ మెథడ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెథడ్ కి ఏదో ఒక నేమ్ ఇచ్చుకుంటాను. సిన్స్ ఐఎమ్ డూయింగ్ ద మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఐ విల్ పుట్ ఇట్ యాజ్ మల్టిప్లికేషన్. ఓకే. దిస్ ఈజ్ మై మెథడ్ నేమ్. ఇంతకు ముందు చెప్పాను కదా మెథడ్ మనం ఎలా రాస్తాము, ఒక నేమ్ ఇస్తాము అండ్ దెన్ ఫాలోడ్ బై ఎ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ అండ్ దెన్ ఫాలోడ్ బై ఎ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ క్లోజ్. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ దిస్ మెథడ్ సింపుల్ గా నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇఫ్ ఐ వాంటెడ్ టు కాల్ దిస్ మెథడ్, సారీ మెథడ్ క్లాస్ అండి ఇది మెథడ్, క్లాస్ ఇది మెథడ్. ఓకే. మెథడ్ విల్ బి లైక్ దిస్ అన్నమాట, బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ ఫాలోడ్ బై కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ క్లోజ్. క్లాస్ అనుకోండి కొంచెం ఓకే. యా, అంటే ఇన్సైడ్ ద క్లాస్ ఐఎమ్ క్రియేటింగ్ ద మెథడ్స్. యు సీ దిస్ ఈజ్ వన్ మెథడ్ అండ్ అనదర్ మెథడ్ అన్నమాట. ఓకే the same class inside the class. Yeah, understand. In the same class I'm creating another method. Yeah. ఓకే. ఇప్పుడు దీనికి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ జాయిన్ అవసరం లేదు, ఇంకా అవసరం లేదు. రాసినా పర్వాలేదు, ఎప్పుడు రాయాలి ఎప్పుడు రాయకూడదు అనేది విల్ బి డిస్కస్ లేటర్. ఓకే. సో నౌ ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను చూసారా, ఎవ్రీ మెథడ్ షుడ్ హ్యావ్ ఎ రిటర్న్ టైప్. ఇంతకు ముందు రిటర్న్ టైప్ అని చెప్పాను కదా, దిస్ కెన్ either బి వాయిడ్ అవ్వచ్చు లేదా ఇట్ కెన్ either బి ఎనీ అదర్ టైప్ అనమాట. అది ఇంటిజర్ అవ్వచ్చు, డబుల్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ద డాటా దట్ దిస్ మెథడ్ ఈస్ గోయింగ్ టు రిటర్న్. ఓకే. So for now I'll just keep it as void. What I mean here is that if I use this method is not going to return me any data. It will just perform its operations and then that's it. It is not going to return me any data. Okay. Let it be like this. Let's say if I wanted to, let's say there are some steps. అంటే ఈ యొక్క మెథడ్ అనేది కొన్ని ఆపరేషన్స్ చేస్తుంది అని అనుకుందాం. ఓకే. ప్రెజెంట్ మనం ఏం రాయలేదు,
అనుకుందాం. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు యూజ్ దిస్ మెథడ్ ఫ్రమ్ హియర్ అంటే ఏంటి అనుకోనంటే, ఎప్పుడైతే మన యొక్క ఇంటర్ప్రిటర్ కి ఈ యొక్క బైట్ కోడ్ ఇస్తామో, ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, రైట్. ఇక్కడ నుండి స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఈ యొక్క చివరిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంటెడ్ టు యూజ్ దిస్ మెథడ్, ఓకే, సింపుల్ గా దాని యొక్క నేమ్ ని ఇలా కాల్ చేస్తాను అనమాట. ఓకే, సో అప్పుడు ఏం జరుగుద్ది అనుకోనంటే, ఇట్ విల్ లుక్ ఫర్, ఐ మీన్ మన యొక్క ఎంటైర్ క్లాస్ లో ఈ యొక్క నేమ్ తో ఏదైనా మెథడ్ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఓకే, ఈ యొక్క నేమ్ తో ఈ యొక్క మెథడ్ దానికి కనిపిస్తుంది. సో కనిపించిన తర్వాత ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి ఇందులో మనం ఏమైనా ఆపరేషన్స్ చేసామనుకోండి, అవన్నిటినీ కూడా అది చేస్తుంది అనమాట. పాయింట్ దట్స్ హౌ ద ఎగ్జిక్యూషన్ అనేది అలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా, ఫస్ట్ ఈ యొక్క ఇక్కడికి ఎండ్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో మెథడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ తోటి ఇది ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయిన తర్వాత అయిపోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో స్టార్ట్ అయింది మెథడ్. ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మనం ఏమైనా రాస్తే వాటిని ప్రింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసాను అనుకోండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హెల్లో అని ఇలా రాసాను అనుకోండి. సో ఈ యొక్క రిజల్ట్ అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత ఇట్ కమ్ హియర్ అండ్ ఇట్ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ దేర్ ఇన్సైడ్ దిస్ మెథడ్ అనమాట. సో మన సురేష్ గారు, ఈ మధ్యలో ఇవన్నీ ఏం లేకుండా వాయిడ్ మల్టిప్లికేషన్ కంపల్సరీ రిటర్న్ టైప్ అన్నారు. ఇప్పుడు రిటర్న్ కాదు కదా, రిటర్న్ కాదు, వాయిడ్ మల్టిప్లి మనం ఏంటంటే రిటర్న్ టైప్ వాయిడ్ అని పెట్టాం కాబట్టి దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ద రిజల్ట్. ఆ రిటర్న్ అనేది మీకు ప్రెజెంట్ కన్ఫ్యూజన్ గా ఉంటది. ఒక 10 minutes మీకు అర్థమవుతుంది అసలు వాట్ దట్ రిటర్న్ ఈజ్ యాక్చువల్లీ మీన్ బై అనేది. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తే ఒక చిన్న ఎర్రర్ వస్తుంది. ఓకే, అది ఏంటి అనేది మీరు ఒకసారి చూడండి. ఓకే, ఎర్రర్ ఏంటి అనుకోనంటే, నాన్ స్టాటిక్ మెథడ్ మల్టిప్లికేషన్. ఈ యొక్క మల్టిప్లికేషన్ ఉందో చూసారా, దీనికి మనం స్టాటిక్ అని పెట్టలేదు. ఓకే, సో ఏమంటుంది అనుకోనంటే, నాన్ స్టాటిక్ మెథడ్ మల్టిప్లికేషన్ కెనాట్ బి రిఫరెన్స్డ్ ఫ్రమ్ ఏ స్టాటిక్ కాంటెక్స్ట్. అంటే ఈ మెథడ్ ఉందో చూసారా, ఈ యొక్క మెయిన్ అనేటువంటి మెథడ్ ఏదైతే ఉందో, ఓకే, దిస్ ఈజ్ ఎ స్టాటిక్ మెథడ్ అనమాట. ఓకే, అండ్ ఈ యొక్క మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఎ నాన్ స్టాటిక్ మెథడ్. అంటే దీన్ని నేను స్టాటిక్ అని చెప్పలేదు. అంటే నిజానికి ఏంటంటే, మనకి మనం ఒక స్టాటిక్ మెథడ్ నుంచి ఒక నాన్ స్టాటిక్ మెథడ్ ని కాల్ చేయలేమన్నమాట. ఓకే, అది ఎందుకు అనేది మీకు తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఇన్ ఆర్డర్ టు యూజ్ దిస్ మెథడ్ నౌ ఐ విల్ మేక్ దిస్ ఎ స్టాటిక్ అనమాట. ఓకే, సో అంటే ఏంటి అనుకోనండి, ఇప్పుడు నేను నా యొక్క స్టాటిక్ మెథడ్ నుంచి ఈ యొక్క మల్టిప్లికేషన్ అనేది ఏంటి, ఇది కూడా ఒక స్టాటిక్ మెథడే కదా. సో ఐ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అనమాట. నేను కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను. లెట్స్ సి సక్సెస్ఫుల్ గా కంపైల్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ యు సీ నౌ 300 వచ్చింది. 300 ఇక్కడ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఎల్ఎన్ పెట్టలేదు. సో ఎల్ఎన్ పెట్టుంటే నాకు అది న్యూ లైన్ లో ఈ యొక్క హెల్లో అనేది వచ్చేది. సో ఇప్పుడు నేను ఎల్ఎన్ పెట్టాను కదా, ఐ విల్ ట్రై టు కంపైల్ ఇట్ అగైన్ అండ్ విల్ రన్ అగైన్. యు సీ, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి హెల్లో అనేది ప్రింట్ అయ్యింది. సో మరి ఇక్కడ మనం మల్టిప్లికేషన్ అని ఇచ్చినాము కదా, ఇక్కడ మీరు హెలో అని ఇచ్చినారు. సో ఇక్కడ మనం పైన వాడిందని ఇంటీజర్. ఒక నిమిషం కిందికి వస్తారు, స్క్రీన్ కొంచెం ఇంటూ వాడినాము. ఓకే, మనం క్లాస్ పేరు మాత్రం, మెథడ్ పేరు మాత్రం మల్టిప్లికేషన్ పెట్టినాం అంతే. మల్టిప్లికేషన్, యా ఎగ్జాక్ట్లీ, జస్ట్ దీని యొక్క నేమ్ మల్టిప్లికేషన్ అని పెట్టాం. ఇందులో ఒక స్ట్రింగ్ అనేది పెట్టాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఓకే, టిల్ హియర్ ఇట్ ఈస్ ఫైన్. నౌ దిస్ ఈజ్ ఎ మెథడ్. టు ద మెథడ్ we can pass some data also. Okay, so in order to pass some data to this method, మనం ఏం చేస్తాం అనుకోండి, ఇక్కడ ఇలా పాస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 అని పాస్ చేశాను అనుకోండి, ఐ కెన్ గెట్ దిస్ 10 హియర్ అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. అంటే వీ కెన్ పాస్ సమ్ వాల్యూస్ టు ద మెథడ్ అనమాట. సో ఇక్కడ నేను 10 అని ఇలా పాస్ చేశానా, సో ఈ 10 అనేది ఏంటి, దిస్ ఈస్ ఎన్ ఇంటీజర్ వేరియబుల్ అంతే కదా, ఇది ఒక ఇంటీజర్ డాటా. సో ఇన్ ఆర్డర్ టు గెట్ దిస్ ఇంటీజర్ డాటా ఐ షుడ్ స్పెసిఫై ఎ ఇంటీజర్ వేరియబుల్ హియర్. ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇస్తాను. అంటే ఇక్కడ నేను ఇది ఒక నెంబర్, సో ఈ యొక్క నెంబర్ ని నేను ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఐ స్పెసిఫైడ్ ఒక వేరియబుల్ విత్ ఇట్స్ టైప్. ఎందుకంటే ఇది ఒక నెంబర్ కాబట్టి స్పెసిఫైడ్ ఏ నెంబర్ హియర్, ఇంటీజర్ హియర్ అని. ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే, ఈ యొక్క ఏలో నాకు ఎంత తెలుసా,
ఇప్పుడు నాకు ఈ యొక్క ఏలోకి ఎంత ఉంటుంది? 10. 10. 10 + 100 110. 10 + 100 110 హౌ? సి సారీ. ఐ 10 ఉంటుంది, 10 ఐ ఉంటుంది. ఐ పాస్ 10 హియర్, ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ యొక్క ఏలోకి ఐ విల్ జస్ట్ హ్యావ్ 10 అనమాట. సో ఈ యొక్క 10 యా. ఏకి ఈ యొక్క ఏకి సంబంధం ఉండదు. దెర్ ఈస్ నో ఉండదు. యా రిలేషన్ యా. అట్ ఆల్. ఓకే. సో ఇప్పుడు ఓకే ఓకే. ఇప్పుడు ఇఫ్ ఐ ప్రింట్ లైక్ ఇక్కడ ఈ హెలో అనేది మరి. yellow is like this only, this is just a string కదా. ఓకే ఓకే ఓకే. See, I have just written it to print it, that's all. దట్స్ ఇట్. అంటే మల్టిప్లికేషన్ మనం ఇంటిజర్ తీసుకున్నాం కదా ఇక్కడ మెథడ్ లో. మళ్ళీ ఇక్కడ You see, you'll get to know about it. See what I'll do, I'll just print it now. సో ఇప్పుడు ఏం జరిగింది అనుకుంటే హల్లో అనేది ప్రింట్ అవుతుంది. దాని కింద నాకు ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క 10 ని ఇక్కడ నేను రిసీవ్ చేసుకున్నాను. దట్ ఐఎమ్ యూజింగ్ హియర్. సో ఐఎమ్ ఇండైరెక్ట్లీ ప్రింటింగ్ ద వాల్యూ విచ్ ఐ పాస్డ్ టు దిస్ మెథడ్. ఓకే. సో యూ గాట్ ద పాయింట్. యూ సీ, యూ విల్ స్లోలీ గెట్ ఇట్. యూ సీ దిస్ 10 అనేది ప్రింట్ అయ్యింది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్క పాయింటే. అదేంటి అనుకోనంటే మెథడ్ కి మనం డాటాని పాస్ చేయొచ్చు. ఆ విధంగా పాస్ చేసినటువంటి డాటాని మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, టిల్ హియర్ ఇట్ ఇస్ ఫైన్. ఓకే 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 ఓకే. ఇప్పుడు చూడండి, నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ పాస్ 2 నెంబర్స్. ఎన్ని నెంబర్లైనా పాస్ చేసుకోవచ్చు, ఎంత డాటా అయినా పాస్ చేసుకోవచ్చు, రైట్? సో ఐఎమ్ గోయింగ్ టు పాస్ 2 నెంబర్స్ నౌ. సో ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ దిస్ సెకండ్ నెంబర్ ఐ విల్ యూస్ అనదర్ వేరియబుల్ ఇంట్ బి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ మనం స్పెసిఫై చేసింది ఫస్ట్ వేరియబుల్ లోకి వస్తుంది, అంటే ఏలోకి వస్తుంది. సెకండ్ స్పెసిఫై చేస్తుంది సెకండ్ వేరియబుల్, అంటే బిలోకి వస్తుంది. అంటే ఇప్పుడు ఏలో 10 ఉంది, బిలోన 20 ఉంది. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ మల్టిప్లై దోస్ టూ. You got the point? Okay. Yeah. You got the point. Now if you see, it is going to print the multiplication of it. Hello 200. Hello 200. Till here it is fine. Okay. It is just printing this data. Okay. Till here it is fine. నాకు ఇప్పుడు ఏం కావాలి అనుకోనంటే ఈ యొక్క మెథడ్ ఏదైతే ఆపరేషన్ చేసిందో, ఆపరేషన్ ఏం చేసింది, 2 నెంబర్స్ మల్టిప్లికే చేసింది. ఈ విధంగా వచ్చినటువంటి మల్టిప్లికేషన్ ని ఐ వాంటెడ్ టు యూజ్ ఇట్ హియర్ సమ్ అదర్ పర్పస్. ఓకే, అంటే నేను ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎం రిజల్ట్ అనుకుందాం, అంటే మల్టిప్లికేషన్ రిజల్ట్ అని అనుకుందాం. ఓకే, ఏదో ఒక నేమ్. ఓకే, సో ఇప్పుడు నాకేంటి అనుకోనంటే ఇందులో, అంటే ఈ యొక్క మెథడ్ లో జరిగినటువంటి ఆపరేషన్ కి సంబంధించినటువంటి రిజల్ట్ నాకు ఇక్కడ కావాలి. ఆ విధంగా వచ్చినటువంటి రిజల్ట్ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇంకొక ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ 10 తో యాడ్ చేయాలనుకున్నాను అనుకుందాం. ఓకే, సో అంటే ఇలా రాస్తాను అనమాట, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln m రిజల్ట్ ప్లస్ 10. అంటే ఏమీ లేదు, ఈ యొక్క మల్టిప్లికేషన్ అనేటువంటి మెథడ్ ఏదైతే చేస్తుందో ఆ విధంగా చేసినటువంటి ఆపరేషన్ యొక్క రిజల్ట్ ని నేను తెచ్చుకోవాలి. ఓకే, సో తెచ్చుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఆ యొక్క రిజల్ట్ నేను పంపించాలి. ఓకే, అంతే కదా. సో ఆ విధంగా పంపించినటువంటి రిజల్ట్ నేను ఎం రిజల్ట్ అనేటువంటి ఇంకొక వేరియబుల్ లో పెట్టిన తర్వాత ఆ విధంగా వచ్చినటువంటి దానికి నేను 10 అనేటువంటి ఇంకొక నెంబర్ తో యాడ్ చేసి దాన్ని నేను ప్రింట్ చేయమన్నాను. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేస్తాను. ఓకే, సురేష్ గారు మరి అదేది ఇక్కడ కింద రాయొచ్చు కదా, పైన రాద్దాం, కింద కూడా రాసుకోవచ్చు. ఇక్కడ చేసుకోవచ్చు, 100% చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే జస్ట్ మీకు తెలియడానికి, అంటే ఏంటి అనుకుంటే ఒక మెథడ్ ఏదైనా ఒక డాటాని రిటర్న్ చేస్తే ఆ విధంగా రిటర్న్ చేసినటువంటి డాటాని నేను ఏ విధంగా తెచ్చుకోగలను అనేది చూపించడానికి చెప్పాను అనమాట. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, ఈ విధంగా నేనేం చేశాను, జస్ట్ ప్రింట్ చేశాను, రైట్? అంటే 10, 20 ఈ రెండింటిని మల్టిప్లికే చేసి ఇక్కడ ప్రింట్ చేశాను. బట్ డూ యూ సీ ఎనీ స్టేట్మెంట్ విచ్ ఈస్ యాక్చువల్లీ రిటర్నింగ్ దిస్ రిజల్ట్ టు దిస్ మెథడ్? మీరు ఎక్కడైనా ఏదైనా స్టేట్మెంట్ చూసారా విచ్ ఈస్ రిటర్నింగ్ ద రిజల్ట్ టు దిస్ ప్లేస్? మీకు అర్థమైందా? చూసారా, మనం హెల్లో ప్రింట్ చేసాం, మల్టిప్లికేషన్ చేసి ఇక్కడే ప్రింట్ చేసాం, కానీ ఆ డాటాని మనం రిజల్ట్ లోకి, అంటే రిటర్న్ లో మనం పంపించట్లేదు.
పంపించలే. సో ఒకవేళ పంపించాలి అంటే we need to use return. We need to use a ఓకే. keyword called return. ఓకే, రిటర్న్. రిటర్న్ అని చెప్పేసి మనం ఇక్కడ ఏది పంపిస్తే అది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఐ పాస్ 100, లెట్స్ సపోజ్. ఓకే, ఓకే. ఇఫ్ ఐ పాస్ 100, this 100 will come and go to this variable అన్నమాట. ఎనీ ఓకే. ఎనీ 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 కన్ఫ్యూజన్? ఒక్క నిమిషం అండి. ఇప్పుడు రిటర్న్ అన్నారు కదా మీరు. సో ఆల్రెడీ మనం మల్టిప్లికేషన్ 10, 20 అని అనుకున్నాం కదా. ఏం రిజల్ట్ అని వేరియబుల్ కదా అది. ఎం రిజల్ట్ అనేది వేరియబుల్. దాంట్లో మల్టిప్లికేషన్ 10, 20 అని పెట్టాం మనం. ఇక్కడ మనం ఏం చేసాం అనుకోనంటే, ఈ మల్టిప్లికేషన్ అనేటువంటి మెథడ్ దేనినైతే రిటర్న్ చేస్తుందో ఆ ఓకే. ఓకే. విధమైనటువంటి రిటర్న్ డాటా అని మనం ఈ యొక్క వేరియబుల్ లో పెడుతున్నాం అనమాట. పెడుతున్నాం. అవునవును. ఓకే, దిస్ ఈస్ ఫైన్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ యొక్క మెథడ్ లోకి వచ్చారు, హెల్లో అనేది ప్రింట్ చేశారు. జస్ట్ రిమెంబర్, ప్రింట్ యు చేసాం. ఆర్ జస్ట్ ప్రింటింగ్ టు ద కన్సోల్, దట్స్ ఆల్. అంతే. ఓకే, అంతే. ఆ అంతే. తర్వాత ఈ యొక్క ఏలోన బిలో ఉన్నటువంటి వాల్యూని మల్టిప్లై చేసి యు ఆర్ జస్ట్ ప్రింటింగ్ టు ద కన్సోల్, దట్స్ ఓకే. ఆల్. ఓకే. ఓకే. అర్థమైంది. ఆ అర్థమైంది. తర్వాత ఏం యా. యా. చేశారు, రిటర్న్ 100 అన్నారు. సో దేర్ ఇస్ నో యా. రిలేషన్ బిట్వీన్ దిస్ స్టేట్మెంట్ అండ్ దిస్ స్టేట్మెంట్. సింపుల్ గా యా. నేను ఒక వాల్యూ ఇక్కడ అవునవును. ఇచ్చాను. వీటికి రిలేషన్ లేదు. లేదు. అంతే. సో ఈ యొక్క 100 అనేది జస్ట్ నేను ఒక డమ్మీ వాల్యూ ఇచ్చాను. సో దీని అర్థం ఏంటి అనుకోనంటే, దిస్ వాల్యూ వాట్ ఎవర్ యు ఆర్ పుట్టింగ్ హియర్, దిస్ విల్ కమ్ అండ్ గో ఇన్ సైడ్ ఎం రిజల్ట్ అనమాట. ఓకే. ఓకే. ఐఎమ్ బికాస్ రిజల్ట్. నేను ఓకే. 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 రిటర్న్ అని రాశాను కాబట్టి ఇక్కడ నేను ఏ వాల్యూ అయితే ఇస్తానో ఆ వాల్యూని సింపుల్ గా ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఓకే. సో దీనికి ఏం సంబంధం అంటే డిఫాల్ట్ అన్నట్టు అది. ఈ రిటర్న్ ఇప్పుడు ఏం రిజల్ట్ అంటే ఏమైనా వేరియబుల్ తీసుకున్నది రిటర్న్ అంటే. రిటర్న్ అంటే మనం ఇక్కడ ఏదైతే వాల్యూ ఇస్తామో దాట్ వాల్యూ విల్ గో టు దిస్ ప్లేస్ అనమాట. అంటే ఎక్కడైతే మనం ఈ యొక్క మెథడ్ ని యూజ్ చేస్తున్నామో, ఓకేనా. ఓకే. 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 ఇక్కడ చూసారా, ఓకే. ఓకే. ఇలా యూజ్ చేశాను కాబట్టి ఏం జరుగుతుంది అనుకోనంటే, ఇది కాల్ అవుతుంది. ఈ యొక్క ఆపరేషన్స్ అన్ని జరిగిన తర్వాత చివరికి నేను రిటర్న్ స్టేట్మెంట్ రాశాను కదా, ఇక్కడ మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో యా. ఆ వాల్యూ అనేది ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఇక్కడికి వెళ్తుంది అంటే ఐఎమ్ కీపింగ్ ఇట్ ఇన్ అనదర్ వేరియబుల్ అనమాట. ఓకే. 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 కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం నేను అదే ఇప్పుడు చూస్తే రన్ తెలుస్తుంది. అర్థమైపోతుంది. రన్ అప్పుడు చేస్తే. అర్థమైపోతుంది చూడండి. ఇక్కడ నేను ఉమ్. రిటర్న్ చేస్తుంది ఏంటి, ఇట్ ఈస్ అన్ ఇంటీజర్ వేరియబుల్, రైట్. ఇట్ ఈస్ అ నెంబర్, యా. అంతే కదా. సో నెంబర్ యా. అంటే ఇంటీజర్ అని అనుకుందాం. సరే, ఒక్కసారి ప్రోగ్రామ్ రన్ చేస్తాను, ఒక ఎర్రర్ వస్తుంది చూద్దాం. ఓకే, ఎర్రర్ ఏమొచ్చింది, వాయిడ్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఇంట్. ఓకే, మీకు బాగా గుర్తుంటే మెథడ్స్ రాసినప్పుడు మీకు ఏమని చెప్పాను, మెథడ్ రిటర్న్ టైప్ గురించి చెప్పాను. ఓకే, ఒకవేళ ఆ యొక్క మెథడ్ అనేది ఏమైనా రిటర్న్ చేస్తుంది అనుకోండి, వి షుడ్ స్పెసిఫై ఇట్స్ రిటర్న్ టైప్. ఒకవేళ అది ఏమి రిటర్న్ చేయడం యా లేదు, అంటే వాయిడ్ ఉండదు అప్పుడు. ఆ వాయిడ్ ఉండదు. వాయిడ్ ప్లేస్ లో ఏముంటుంది, మనం ఏదైతే డాటాని రిటర్న్ చేస్తున్నామో ఇట్స్ టైప్, ఇది మనం అది ఇక్కడ, ఉంటుంది. ఇది నెంబర్. ఓకే. 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 కాబట్టి యూ యా. షుడ్ స్పెసిఫై ఇంట్. ఇంట్. ఇక్కడ ఇంట్ అని స్పెసిఫై చేశారు అనుకోనంటే తప్పకుండా మీరు ఇంటీజర్స్ నెంబర్స్ ని రిటర్న్ చేయాలి. ఓకే. 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 ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే, ఈ మెథడ్ కాల్ అవుతుంది, ఈ నెంబర్స్ వస్తాయి, వాటి యొక్క మల్టిప్లికేషన్ జరుగుతుంది. రిటర్న్ లో నేను ఏం చేశాను అనుకోనంటే 100 రిటర్న్ చేశాను కాబట్టి ఆ యొక్క 100 అనేది ఇక్కడికి వస్తుంది, ఎం రిజల్ట్ లోకి వెళ్తుంది. ఎం రిజల్ట్ లో ఇప్పుడు 100 ఉంటుంది, 100 + 10 ఎంత, 110. సో దట్ హ్యాస్ టు ప్రింట్ అని. ఓకే. ఓకే, మీకు ఇది ఒక 5 నిమిషాలు మళ్ళీ అర్థమవుద్ది. ఇప్పుడు చూడండి ఏం జరిగింది, ఈ యొక్క 100 అనేది ఇక్కడికి వెళ్ళింది, 100 + 10, 110 అనేది ప్రింట్ అయ్యింది. ఓకే, ఓకే. 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 అర్థమైంది. సో మల్టిప్లికేషన్ ఏ ఇంటూ బి అది వచ్చింది, ప్లస్ రిజల్ట్ ఎం రిజల్ట్ పోయింది కాబట్టి ఎం రిజల్ట్ 100 అయింది. 100 + 10 అది బయట. మళ్ళీ ఒకసారి నన్ను కంప్లీట్ ఆ చేస్తాను ఒకసారి. ఇప్పుడు ఒకసారి చూడండి, నా యొక్క గోల్ ఏంటి, వాంటెడ్ టు రైట్ ఎ మెథడ్ విచ్ షుడ్ టేక్ We 2 should పారామీటర్స్ two parameters and return the multiplication of it void. Okay. Okay. అండ్ రిటర్న్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ఇట్, ఈ వాయిడ్ మర్చిపోండి, అండ్ రిటర్న్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ఇట్. Okay. అంటే Mix రెండు of it. నెంబర్లు Okay. తీసుకొని
దాని యొక్క మల్టిప్లికేషన్ ఏదైతే వస్తుందో ఆ యొక్క మల్టిప్లికేషన్ ని నాకు రిటర్న్ చేయమని చెప్తున్నాను. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ 100, వాట్ ఐ హ్యావ్ టు డూ, I should return a into b, because I should I should return the multiplication of it కదా. చూసారా, ఇప్పుడు మనకి ఏం చేసామనుకోనంటే ఒక మెథడ్ రాసాము. ఈ యొక్క మెథడ్ యొక్క ఆపరేషన్ ఏంటి అనుకోనంటే దానికి ఒక 2 నెంబర్లు ఇస్తే ఆ 2 నెంబర్లని మల్టిప్లికేషన్ చేసి మనకి రిటర్న్ లో ఇస్తుంది. సో in the future, at any point of time, if I wanted to multiply 2 numbers, I can make use of this method. Okay? Let's say I want to multiply 100 comma this number. You got my point? See, I'll just comment this out. ఓకే, ఇది ఇలాగ ఉన్నాయి. ఓకే, ఏం చేశాను నేను, ఐ యూజ్ దిస్ మల్టిప్లికేషన్ మెథడ్ అగైన్. ఐ కెన్ యూజ్ n నెంబర్ ఆఫ్ టైమ్స్ అట్ ఎనీ ప్లేస్ అనమాట. దానికి జస్ట్ 2 నెంబర్లు పంపిస్తే చాలు, ఇట్ విల్ జస్ట్ మల్టిప్లై అండ్ ఇట్ విల్ రిటర్న్ యూ ద రిజల్ట్. ఒక్కసారి కంపైల్ చేయండి, అది ఏం రిజల్ట్. యు సీ ఐఎమ్ కంపైలింగ్ అండ్ ఐఎమ్ రన్నింగ్. యు సీ ఏం చేసింది, we passed 100 and then we passed this and it multiplied this number with this number. ఓకే, కొంచెం చిన్నది చేస్తే you'll get to know. ఓకే, 20 అనుకోండి, 20 into 100 అంటే 2000, right? You see, you got this 2000. I mean, did you understand the concept of a method? So method that performs an operation. In case if it is returning some data, we should specify its return type. ఒకవేళ డాటాని ఏమి చెయ్యట్లేదు, రిటర్న్ చెయ్యట్లేదు అనుకోనంటే we just specify it as void. That's all అన్నమాట. సో అది ఏదైతే డాటాని రిటర్న్ చేస్తుందో, ఒకవేళ దానిని మనం యూజ్ చేసుకోవాలి అంటే we will keep it in a variable. అలా కాదు, మీకు యూజ్ చేసుకోవాలని లేదు, you can directly keep it like this. So that's all your choice అన్నమాట. అది రిటర్న్ చేస్తుంది, దానిని మీరు ఎక్కడైనా ఉపయోగించుకోవాలనుకోనంటే you will put some variable, that's all. సో ఈ వేరియబుల్ లో ఆ వాల్యూ వస్తుంది, you will use it for some other purpose అనమాట. ఓకే, ఇది చెప్పడానికి కారణం ఏంటి అనుకోనంటే, now if you look at this main method, you see this is accepting a string array. ఓకే, అంటే నాకు అది డౌట్ వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ వాయిడ్ మీరు ఇంటీజర్ అని పెట్టారు కదా, సో మనము స్ట్రింగ్ అని పెట్టకుండా, అంటే స్ట్రింగ్ అరే ఆల్రెడీ డిఫాల్ట్ గా వాళ్ళు పెట్టేశారు దాంట్లో. ఇందులో ఈ మెథడ్ లో వాళ్ళు స్ట్రింగ్ పెట్టారు. ఇక్కడ మీరు చూడండి, ఈ మెథడ్ లో నేను నెంబర్స్ వాడానా, ఇంటీజర్ ఏ అని వాడాను, ఇంటీజర్ బి అని వాడాను. సో ఎప్పుడైనా ఈ యొక్క మెథడ్ ని నేను వాడుకోవాలి అంటే డెఫినెట్ గా అందులో నేను నెంబర్స్ ని పంపించాలి, బికాస్ దిస్ మెథడ్ పంపించాలి. అలానే వీళ్ళు ఏం చేశారు అనుకోనంటే, మెయిన్ అనేటువంటి ఒక మెథడ్ ని వాళ్ళు డిజైన్ చేశారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ చూసారా, వాళ్ళు స్ట్రింగ్ అని పెట్టారు, స్ట్రింగ్ అరే అని పెట్టారు. ఓకే, ఇక్కడ మనం చూసారా, ఈ విధంగా మనం బయట కూడా ఇస్తున్నామా, జావా అని చెప్పేసి మన యొక్క క్లాస్ నేమ్ ఇక్కడ ఇస్తున్నామా. దీంతో పాటుగా అంటే వైల్ ఎగ్జిక్యూటింగ్ యువర్ ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్, ఇఫ్ యూ వాంటెడ్ టు పాస్ సమ్ డాటా, మీ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మీకు తెలుసు. ఓకే, దట్ ఈస్ ఫైన్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ వాంటెడ్ టు పాస్ సమ్ డాటా టు యువర్ ప్రోగ్రామ్ ఎట్ ద బిగినింగ్, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అనుకోనంటే, అలాంగ్ విత్ దిస్ క్లాస్ నేమ్ యూ కెన్ పాస్ సమ్ డాటా. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అని పంపించాను అనుకోండి, దట్ డాటా విల్ కమ్ అండ్ హోల్డ్స్ ఇన్ దిస్ వేరియబుల్ అనమాట. అంటే ఇక్కడ చూసారా, మల్టిప్లికేషన్ అనేటువంటి మెథడ్ కి నేను ఏదైతే డాటా పంపిస్తున్నానో దట్ ఈస్ గెట్టింగ్ అండ్ స్టోర్డ్ ఇన్ దిస్ ఏ వేరియబుల్ అండ్ like that whatever the data that you pass here, that will get and stored in this variable అనమాట. సో దిస్ ఈజ్ అన్ అరే. నార్మల్ గా మనకి అరేస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అరే అంటే కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ అనేటువంటి ఒక అరే నేను ఇలా క్రియేట్ చేసుకోవచ్చు, నెంబర్స్ అని చెప్పేసి ఏదో ఒకటి అనమాట. సో ఇందులో నేను ఏంటి అనుకోనంటే, ఈ విధంగా ఇది ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇందులో కొంచెం వాల్యూస్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఓకేనా, సో ఇదేంటి అనుకుంటే ఇది ఒక స్ట్రింగ్ అరే. సో స్ట్రింగ్ అరే కాబట్టి ఇక్కడ నేను మల్టిపుల్ వాల్యూస్ ఇలా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఎన్ని వాల్యూస్ అయితే పంపిస్తుంటానో ఆ యొక్క వాల్యూస్ ఐ కెన్ యాక్సెస్ హియర్ అనమాట. ఓకే,
జస్ట్ ఒక్కసారి మీకు అది కూడా చూపించేస్తే యూ విల్ గెట్ టు నో. సో ఇప్పుడు ఆర్గస్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 0 అని పెట్టాను అనుకుందాం. సో అరే ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. అందులో ఉన్నటువంటి వాల్యూస్ మనం ఈ విధంగా యాక్సెస్ చేసుకుంటాం. ఇట్ విల్ బి లిటిల్ కన్ఫ్యూజింగ్ ఫర్ యూ ఫర్ ద ఫస్ట్ టైం. స్లోలీ యూ విల్ గెట్ టు నో. ఓకే, యూస్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు compile. So I compiled it. This time I am going to run it. Okay, this time I pass Suresh. You see, Suresh వచ్చింది. ఎలా వచ్చింది? ఈ యొక్క సురేష్ అనేది ఇట్ వెంట్ హియర్ టు దిస్ వేరియబుల్. ఆ వేరియబుల్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఐటమ్ అనమాట. నేను ఇక్కడ ఇది ఫస్ట్ ఇది పెట్టాను కాబట్టి ఇక్కడ నాకు వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద బేసిక్ యూజ్ ఆఫ్ దిస్ అనమాట. అంటే ఈ ఈ యొక్క మెయిన్ అనేటువంటి మెథడ్ కి మనం స్ట్రింగ్ అరే అనేటువంటిది ఒకటి ఉంచుకుంటే, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు పాస్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఫస్ట్ టైం వైల్ రన్నింగ్ ద అప్లికేషన్ ఇట్ సెల్ఫ్, ఇఫ్ యూ వాంటెడ్ టు పాస్ సమ్ డాటా యూ కెన్ పాస్ ఇట్ లైక్ దిస్. వీ కాల్ దిస్ యాజ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఇప్పుడు చూసారు, ఇది 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 సిఎండి కదా. సో వి కాల్ ఇట్ యాజ్ కమాండ్ ప్రాంప్ట్. సో కాబట్టి కమాండ్ లైన్ లో ఏవైనా ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేయాలి అనుకుంటే ఈ విధంగా పాస్ చేస్తాం అనమాట. అండ్ ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ దోస్ వాల్యూస్ వి మేక్ యూజ్ ఆఫ్ దిస్ వేరియబుల్ అనమాట. దట్స్ ఆల్. సో బేసికల్ గా మనకి మెథడ్ ఏ విధంగా వర్క్ అవుతుంది, వేరియబుల్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఒక్క క్లాస్ కి ఉన్నటువంటి కమ్యూనికేషన్స్, అండ్ ఒక్క క్లాస్ నుండి ఇంకో క్లాస్ లో ఉన్నటువంటి మెథడ్స్ ని ఏ విధంగా కాల్ చేయాలి, ఇలా చాలా రకాలైనటువంటి కొన్ని బేసిక్స్ తెలిసిపోతే ఇంకా మీరు ఇంకా జావాలో ఐ మీన్ సూపర్ పర్ఫెక్ట్ అయిపోతారు అనమాట. ఓకే ఓకే, నాకు మళ్ళీ ఒకసారి ఇది అర్థం కాలండి. మళ్ళీ ఒకసారి ఇది మీ పేరు వచ్చింది చూసినారా, సురేష్ అని మీ పేరు వచ్చింది చూసినారా? యా యా యా, ఇట్ విల్ బి లిటిల్ కన్ఫ్యూజింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఏమీ లేదు, ఇక్కడ చూడండి. సి ఇఫ్ ఐ రన్ లైక్ దిస్, ఓకే, ఇక్కడ నాకు ఏమని వచ్చింది అనుకోనంటే ఇండెక్స్ 0 అని వచ్చింది, అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వచ్చింది అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఐఎమ్ ట్రయింగ్ టు యాక్సెస్ ద వాల్యూస్ ఫ్రమ్ దిస్ అరే. నిజానికి నేనేం చేశాను అనుకోనంటే ఇక్కడ చూడండి, ఐ హావెంట్ పాస్డ్ ఎనీ వాల్యూస్. ఇఫ్ ఐ పాస్ ఎనీ వాల్యూ దట్ విల్ జస్ట్ కమ్ అండ్ సిట్ ఇన్ దిస్ వేరియబుల్ అనమాట. ఓకే 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 ఓకే, మీరు ఇప్పుడు ఈ క్లాస్ లోనే మీరు రైట్ 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 ఆ క్లాస్ కి మీరు పక్కన మీ పేరు ఇచ్చారు కాబట్టి అది వచ్చి దాంట్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంతకు ముందు మనం సింపుల్ గా ఇలా రన్ చేసాం, సింపుల్ గా రాసేసాం. అలా కాకుండా ఫ్రమ్ దిస్ లైన్ ఇట్ సెల్ఫ్ యూ వాంట్ టు పాస్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇంతకు ముందు మీరు చూసుకుంటే ఈ యొక్క మల్టిప్లికేషన్ అనేటువంటి మెథడ్ కి ఇక్కడ సమ్ వాల్యూస్ ఎలాగైతే పాస్ చేసామో అలానే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందే ఇఫ్ యూ వాంటెడ్ టు పాస్ సమ్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ పాస్ ఫ్రమ్ హియర్ అండ్ ఈ విధంగా పాస్ చేసినటువంటి డేటాని యాక్సెస్ చేసుకోవడానికి కోసం వి విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వేరియబుల్ అనమాట. అంతే, అంతేనండి. స్లోగా అదేంటంటే యూ విల్ గెట్ టు నో అబౌట్ ఇట్ అనమాట. ఓకే ఓకే సురేష్ గారు.